వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అందరికీ ల్యాప్టాప్స్ ఉండవు, అందరి దగ్గర మొబైల్ అవైలబుల్గా ఉంది కదా. ఈ జావా లాంగ్వేజ్ మొబైల్లో ఎలా రన్ చేయాలి, దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్, ఓకే. సో అది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కీ కాన్సెప్ట్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒక కోడ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లైన్ నుంచి అవుట్పుట్ వరకు ప్రతి లైన్ని ఏమని పిలుస్తారో చెప్పడం జరుగుతుంది. కర్లీ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, కర్వ్డ్ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, స్క్వేర్ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, సెమీ కాలమ్ని ఎక్కడ వాడాలి, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ జాగ్రత్తగా విని నేర్చుకుంటేనే జావా లాంగ్వేజ్కి సంబంధించిన మిగతాదంతా మీకు వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్, ఓకేనా. స్క్రీన్ రికార్డింగ్ రూపంలో ఈ జావా లాంగ్వేజ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మొబైల్లో ఈ జావా లాంగ్వేజ్ని ఎలా రన్ చేయాలో, ఏ వెబ్సైట్ నుంచి రన్ చేయొచ్చో చెప్పడం జరుగుతుంది. మీరు మీ క్రోమ్ సెర్చ్ బార్లో జావా ఆన్లైన్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ ఒక 2 వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. ప్రోగ్రామింగ్ అనే ఒక వెబ్సైటు, ఆన్లైన్ జీడీబీ అనే ఒక వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లో మీరు జావా లాంగ్వేజ్ని రన్ చేయొచ్చు. సో ప్రోగ్రామింగ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. లేదు అనుకున్నట్లయితే ఆన్లైన్ జీడీబీ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఈ 2 వెబ్సైట్స్లో మీరు జావా లాంగ్వేజెస్ని రన్ చేయొచ్చు, ఓకే. ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్లో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామింగ్లో ఇక్కడ ప్యాకేజ్ నుంచి ఈ అవుట్పుట్ వరకు ఎలా వస్తుంది, దేన్ని ఏమని పిలుస్తారో ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఓకే. సో జాగ్రత్తగా ఒక 15 నిమిషాలు జాగ్రత్తగా వింటే అసలు ఆ కోడ్లో ఏ పదాన్ని ఏమని పిలుస్తారో మీకు చెప్పడం జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఈ ప్యాకేజ్ అని ఉందంటే దాని అర్థం ఫోల్డర్ అని అర్థం. ప్యాకేజ్ అని ఉంటే దాని అర్థం ఏంటి, ఫోల్డర్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉన్నాం, మనం ఏం చేస్తాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, వీడియోస్ మ్యూజిక్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్నే ప్యాకేజ్ అంటారు. మ్యూజిక్ ఓపెన్ చేస్తే లోపల చాలా సాంగ్స్ ఉంటాయి, వాటిని నేమ్స్ అంటారు, ఓకే. సో ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి, ఫోల్డర్. దీన్ని ఏమంటారు, ఆ ఫోల్డర్ పేరు అని అర్థం, ఓకే. ఇక్కడ మీకు ఫోల్డర్ అని రాయరండి, జావా లాంగ్వేజ్లో ఎక్కడ చూసినా ప్యాకేజ్ అని కనిపిస్తుంది. ప్యాకేజ్ అనగానే మీ బుర్రలోకి రావాల్సింది ఫోల్డర్ అని, ఓకే. ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ పైన ఎప్పుడు కూడా క్లాస్ పైన ప్యాకేజ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లాస్ అని ఉందా, ఈ క్లాస్కి అబౌవ్ స్టెప్లో ప్యాకేజ్ అని వస్తుంది. ఈ ప్యాకేజ్ యొక్క పేరేంటి, ఈ ఫోల్డర్ యొక్క పేరు com.beginners book. ఇది దీని యొక్క పేరు, ఒక అర్థమవుతుందా. దీన్ని ఫోల్డర్ నేమ్ అంటారు, ఇది ఫోల్డర్ అంటారు. ప్యాకేజ్ అనేది ఫోల్డరు, ఇది ఇక్కడ ప్యాకేజ్ అనేది వచ్చేసరికి ఫోల్డరు, దాని పక్కన ఉన్నది ఫోల్డర్ యొక్క నేమ్, ఓకే. ఈ ఫస్ట్ లైన్ అర్థమైందా. ఆ తర్వాత మీకు ఎప్పుడు ప్యాకేజ్ అనేది క్లాస్కి పైన ఉంటుంది, ఈ క్లాస్కి పైన ఉంటుంది ఫోల్డర్ ఎప్పుడు కూడా. ఇదిగోండి, ఫోల్డర్ ఎప్పుడు కూడా క్లాస్కు పైన ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని ఫోల్డర్ అని పిలుస్తారు. ఆ పక్కన ఉన్నది ఫోల్డర్ యొక్క నేము. ఫస్ట్ లైన్ క్లియర్ కదండి. రెండో స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మీకు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంతమంది అనుకుంటారు సో ఈ మీసల్ బ్రాకెట్లు ఇక్కడే రాయాలి, ముందుకు రాసిస్తే ప్రోగ్రామ్ పోతుంది, అలా ఏ ప్రాబ్లం లేదు, ఓకే. జావా లాంగ్వేజ్లో అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సరే, ఇక్కడ ప్యాకేజ్ కింద మీరు నచ్చితే స్పేస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోయినా ప్రాబ్లం అనేది లేదు. ఈ పబ్లిక్ క్లాస్, ఈ పబ్లిక్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ మన అకౌంట్స్ పబ్లిక్గా ఉంచాలా ప్రైవేట్గా ఉంచాలని ఒక 2 ఆప్షన్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా పబ్లిక్ అంటే మీరు ఇప్పుడు రాసిన ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఓకే. పబ్లిక్ అని పెడితే ఈ కోడ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రైవేట్ అని ఉంటే ఆ కోడ్ని ఆ పర్సన్ తప్ప ఇంకొకరు యూజ్ చేయడం అవ్వదు. పబ్లిక్ అనే మ్యాక్సిమం రాస్తారు, ఓకే. పబ్లిక్ అంటే ఏంటి, ఇదేదో కోడ్ నేమ్ ఏం కాదు, పబ్లిక్ అంటే ఎవరైనా ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. క్లాస్ ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామింగ్ అనేది, ఒక కోడింగ్ అనేది క్లాస్తో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కూడా క్లాస్తో స్టార్ట్ అవుతుంది. పక్కన ఇక్కడ జిఎఫ్జి అని ఉంది చూసారా, ఇది నేమ్ అని అర్థం నాన్న. క్లాస్ పక్కన ఇలా ఉంది కదా, దాన్ని నేమ్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ అనేది అందరికి కనిపించేటట్లు క్లాస్ నేమ్ని సిఎఫ్జి, క్లాస్ నేమ్, క్లాస్ అనేది క్లాస్ నాన్న, నేమ్ వచ్చేసరికి జిఎఫ్జి, ఓకే. సో ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ పక్కన, ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ పక్కన దీన్ని కర్లీ బ్రాకెట్ అంటారు.
ఇదిగోండి మీసాల బ్రాకెట్ అంటారు మన దీంట్లో. ఎప్పుడూ కూడా క్లాస్ నేమ్ పక్కన మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసే ఉంచాలి. మీరు కోడింగ్ ఏ జావాలో దేనికి రాసినా సరే క్లాస్ నేమ్ పక్కన ఖచ్చితంగా మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ లైన్ ఫోల్డర్ యొక్క పేరు, తర్వాత పబ్లిక్ అందరికీ ఎవరైనా కోడ్ని రన్ చేయొచ్చు, ఎవరికైనా ఈ కోడ్ని ఇవ్వచ్చు. పక్కకు వచ్చేసరికి క్లాస్ పక్కన వచ్చేసరికి దాని యొక్క నేమ్ పక్కన మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. ఇంతవరకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? సో మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను చాలా క్లియర్గా మీకు ఇలా మార్క్ చేసి ఇచ్చాను. సో మీకు చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తాను, చెప్పాక ఈ పీడిఎఫ్ని నేను మీకు ఇస్తాను. ఓకే, సరే. ఈ కిందకు వచ్చేసరికి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ARGS అని ఉంది. ఈ లైన్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ ఫంక్షన్ అయినా రాయండి, ఖచ్చితంగా ఈ లైన్ ఉండాల్సిందే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ARGS. ఇంతవరకు మీరు ఎన్ని ఎగ్జాంపుల్ రాసినా ఆ లైన్ పక్కా ఉండాలి. అది మీ బుర్రలో స్టాంప్ అయిపోవాలి. ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఇది ఉందా, ఇది చెప్తాను, ఏదేమని పిలుస్తారో చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు ప్రోగ్రామింగ్ ఏదైనా రాయండి, జావాలో ఏ ప్రోగ్రామింగ్ అయినా రాయండి, కానీ ఖచ్చితంగా ఈ లైన్ రాయాల్సిందే. ఓకే, సో ఇక్కడ మెయిన్ అని మీకు ఎక్కడ కనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే ఫంక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మెయిన్ అనే పదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మెయిన్ అనే పదం మీకు కనిపిస్తుందో ఒక ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ అక్కడే ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ ఫోల్డర్ పేరు, రెండో లైన్ క్లాస్ పేరు. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. ఈ మొత్తాన్ని దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. మీకు ఎక్కడైనా ఫంక్షన్ అని కనిపిస్తే ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటేనన్నా, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే. ఫంక్షన్ అనే పదాన్ని సి లాంగ్వేజ్లో వాడతారు, మెథడ్ అనే పదాన్ని జావాలో వాడతారు. ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసి ఉంచాను. ఈ మొత్తాన్ని కూడా ఫంక్షన్ అని పిలుస్తారు, జావాలో మెథడ్ అని పిలుస్తారు. అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే మెథడ్ అని చెప్పాలి, ఫంక్షన్ అని చెప్పకూడదు. కానీ అందరికీ ఫంక్షన్ అనే పదం అర్థం అంటే ఈజీ అయిపోయింది, అందరికీ అది అలవాటు. అందుకు నేను మీకు ఫంక్షన్ అని చెప్తున్నాను. ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. ఓకే, అర్థమవుతుందా? సరే, ఇక్కడ మీకు ARGS అని కనిపిస్తుంది. ARGS అంటే ఆర్గ్యుమెంట్స్ అని అర్థం. ARGS అంటే ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. మాక్సిమం ఎక్కడ కూడా ARGS అనే ఉంటుంది, కొన్ని దగ్గరలు మాత్రమే మారుతుంది. మీరు ARGS అని రాసేసినా పర్లేదు, అక్కడ మారిన దగ్గర రాయక్కర్లే, ARGS అని రాసినా పర్లేదు. ఓకే, మెయిన్ అనే మీకు ఎక్కడ కనిపిస్తే దాన్నే ఎగ్జిక్యూటింగ్ పాయింట్ అంటారు. మెయిన్ అనే పదాన్ని ఎగ్జిక్యూటింగ్ పాయింట్ అని పిలుస్తారు. ఓకే, మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన లైన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ స్ట్రింగ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ARGS క్లోజ్డ్ బ్రాకెట్, ఆ పక్కన మీసాల బ్రాకెట్ రాయాలి. చాలా మందికి కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, సరే ఇక్కడ క్లాస్ పక్కనే మీసాల బ్రాకెట్ ఉంది, కింద రాసుకోవచ్చా? దర్జాగా రాసుకోవచ్చండి. మీరు ఇక్కడ క్లాస్ పక్కన మెయిన్ అనే ఫంక్షన్, క్లాస్ అనేది పక్కన మెయిన్ అనేది క్లాస్ యొక్క నేమ్, ఆ పక్కన ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఓకే, ఆ బ్రాకెట్ కిందకి రాసుకోవచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ పక్కకి రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా రాయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ పక్కన క్లాస్ ఉంది, క్లాస్ పక్కన క్లాస్ పేరు CFG ఉంది, పక్కనే మీసాల బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు, కిందకి రాసుకోవచ్చు. ఇదిగోండి మెయిన్ పక్కనే రాయలేదు, కిందకి రాశాను. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుని అక్కడ రాయాలి మిగతాది. ఇక్కడ దీని పక్కనే ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది రాసికూడదు. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది దాని పక్కన రాసికూడదు, ఇది ఉందిరా, దీని పక్కనే రాసికూడదు. ఎలా రాస్తే కోడ్ తప్పు అయిపోతుంది. ఇక్కడ మీరు ఎప్పుడు మీసాల బ్రాకెట్ ఓపెన్ చేసినా ఒక స్టెప్ డౌన్లో రాయాలి. ఓకే, అదొక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ పక్కనే అంటే ఇక్కడ క్లాస్ నేమ్ పక్కనే ఉండాల్సిన అవసరం అయితే లేదు, క్లాస్ నేమ్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, కిందకు కూడా రాసుకోవచ్చు. దాని తర్వాత ఒక స్పేస్ ఇచ్చి డౌన్లో మిగతా మ్యాటర్ రాయాలి, దాని పక్కన రాస్తే కోడ్ తప్పు అయిపోతుంది. ఆ స్టెప్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇక్కడ ఏదైతే ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన మెయిన్ ఫంక్షన్ అంటారు దీన్ని, ఈ ఫంక్షన్ లాస్ట్లో బ్రాకెట్ని మనం ఓపెన్ చేస్తాం. మీసాల బ్రాకెట్ని ఫంక్షన్ లాస్ట్లో ఓపెన్ చేస్తాం, మీసాల బ్రాకెట్ని ఫంక్షన్ లాస్ట్లో ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత ఈ లోపల ఏదైతే ఉందో ఈ రన్నబుల్ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమని పిలుస్తారు? ఇదిగోండి ఇక్కడ రన్నబుల్ నుంచి
ఈ లాస్ట్లో ఉన్న మీసాల బ్రాకెట్, లాస్ట్లో ఉన్నది వదిలేయాలి, దాని ముందున్న మీసాల బ్రాకెట్ వరకు ఈ మొత్తాన్ని బాడీ ఆఫ్ ద ఫంక్షన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బాడీ ఆఫ్ ద ఫంక్షన్. ఇందులో నువ్వు ఎన్ని చేంజెస్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ది మారదు, తర్వాతది మారదు, పేరు మారచ్చు. ఇక్కడ జిఎఫ్జి అని పెట్టి నేను డిఎంటీ లాజిక్స్ అని పెడతాను, నా ఛానల్ పేరు పెట్టుకుంటాను. లేదా హరి అని పెట్టుకో, మౌలి అని పెట్టుకో, సతీష్ అని పెట్టుకో, సంతోష్ అని పెట్టుకో, నీకు నచ్చిన పేరు పెట్టుకో, అక్కడ పేరు మారుతుంది అంతే తప్ప ఇక్కడ మీకు ఇంకేది మారదు. కానీ ఇక్కడ ఏదైతే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ ఉందో ఈ మొత్తం ఆ సెట్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్, ఇక్కడ రన్నబుల్ నుంచి ఇక్కడ మీసాల బ్రాకెట్ వరకు ఇది ఎలాగైనా మారుతుంది. అది మనం మార్చుకోవచ్చు. దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఇదిగోండి ఈ మొత్తం ఫంక్షన్ ఏదైతే బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఉందో దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని పిలుస్తారు. మనకి నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఏం మారిందేంటి? మారలేదు. కానీ ఇక్కడ ఐఎన్టీ నుంచి ఈ బ్రాకెట్ వరకు ఈ మధ్యలో మారిపోయిందా లేదా? ఇక్కడే ఇదే మెయిన్. నువ్వు రాయాల్సిన స్టేట్మెంట్ మొత్తం ఇక్కడే రాస్తావు. దీన్నే బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, సరే చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఈ మీసల్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఆ తర్వాత బాడీ ఆఫ్ ది ఫంక్షన్ రాసాం. బాడీ ఆఫ్ ద ఫంక్షన్ రాసాక ఇందులో బాడీ ఆఫ్ ద ఫంక్షన్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు లైన్స్ నాన్న. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఐఎన్ కాదు ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ అని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. కోడింగ్ లో ఎల్ఎన్ అనే పదాన్ని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు నాన్న. ఈ లాస్ట్ లో సెమీ కాలమ్స్ ఎక్కడ వస్తాయి అది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, గాబరైపోవద్దు. ఓకే, ఎల్ఎన్ అనే పదాన్ని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే పదాన్ని 100% నువ్వు రాయాల్సింది. అది రాయిపోతే నీకు అవుట్పుట్ రాదు. నేను చూపిస్తాను లాస్ట్ లో, మీకు కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఆ పదాలు లేపేసి కూడా మీకు చూపిస్తాను. కోడ్ ఎర్రర్ వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాను లాస్ట్ లో. ఓకే, మీరు ఇక్కడ మారుతానన్న ఈ కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. నీవు కండిషన్లు ఏమైనా రాసుకో బాడీ ఆఫ్ ద ఫంక్షన్ లో. ప్రింట్కి వచ్చేసరికి ప్రింట్ అంటే బయటికి రావడం నాన్న, అంటే కోడ్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఇదిగో ప్రింట్ పక్కన ఏదైతే ఉందో అదే బయటికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదిగో అవుట్పుట్ లో. అర్థమవుతుందా? ఎక్కడైతే ప్రింట్ పక్కన ఏదైతే పదం ఉందో అదే ఎగ్జిక్యూషన్ లోకి వస్తుంది బయటికి. ఇదిగోండి హలో వరల్డ్ అని అవుట్పుట్ లో అదే వస్తుంది. సో అలాగా ప్రింట్ పక్కన ఎల్ఎన్ అనే పదాన్ని నీకు నచ్చితే రాయు, లేకపోతే మానే. అసలు ఎల్ఎన్ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ఇక్కడ చూడు, 2 ప్రింట్లు ఇచ్చాను నేను. రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ అనే ఒక ప్రింట్, అంటే ఇక్కడ 1 అని ఇచ్చుకోండి అనుకోండి, ఇదంతా 1 అనుకున్నాను నేను, ఇదంతా 2 అనుకున్నాను. యాక్చువల్గా ఎల్ఎన్ అనే పదాన్ని ఇవ్వలేదు అనుకో 1 2 ఇలా పక్కన వచ్చేస్తాయి. ఎల్ఎన్ అని ఇచ్చాను అనుకో 1 2 1 కింద 2 వస్తుంది. ఇక్కడ చూడు రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ అనేది ఫస్ట్ వచ్చి ఆ తర్వాత రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్ కింద వచ్చింది. ఒకవేళ ఎల్ఎన్ అనే పదాన్ని ఇవ్వలేదు అనుకో రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్ పక్కన వచ్చేస్తుంది, రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్ కిందకి రాదు పక్కకు వచ్చేస్తుంది. సో ఎల్ఎన్ అంటే లైన్ గా రావడం అని అర్థం. ఎల్ఎన్ అంటే ఏంటి? లైన్ గా రావడం అని అర్థం, అంతే, ఇంకేట్లేదు. ఎల్ఎన్ అనే పదాన్ని రాయిపోతే మీకు మార్కులు తీసేడు, 80 తీసేడు ఎగ్జామ్లో. ఓకే, సో ఎల్ఎన్ అనే పదాన్ని యొక్క అర్థం మీకు అర్థమైందా? ప్రింట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కోడ్ ఇదే రాయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. పక్కాగా ఆ పదం ఉండాలి. ఆ పదంలో ఏ అక్షరం మిస్ అయినా కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రింట్ దగ్గర నేను అవుట్ పక్కన డాట్ తీసేసాను, తీసేసి కోడ్ రన్ చేసి చూద్దాం. కోడ్ రన్ చేశాను, ఎర్రర్ వచ్చిందా లేదా? ఎక్కడ ఎర్రర్ వచ్చిందిరా? ఈ సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందని ఇదిగోండి సింబల్ చూపిస్తుంది, ఈ ఎర్రర్ ఎక్కడ వచ్చిందని. ఒక్క అక్షరాన్ని తీసేసిన, ఈ డాట్ అనే పదాన్ని తీసేసిన కోడ్ రన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు రన్ అయిపోయింది చూసారా? ఆ డాట్ అనే పాయింట్ అంత ఇంపార్టెంట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనే పదాన్ని పక్కా రాయాలి. నీకు ఏదైతే బయటకు కావాలో దానికి హైఫెన్స్ పక్కా పెట్టాలి. ఆ పక్కన ఖచ్చితంగా ఈ సర్కిల్ బ్రాకెట్సే పెట్టాలి. స్క్వేర్ లైట్ వేస్తాను, మీసల్ బ్రాకెట్లు పెడతామంటే అవ్వదు, సర్కిల్సే పెట్టాలి. ఓకేనా, అర్థమైందా? సరే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ పక్కన ఇక్కడ నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మౌలి, సతీష్, సంతోష్, రంజిత్, నాకు నచ్చిన పేర్లు 2 పేర్లు ఇచ్చాను అనుకో, ఫస్ట్ పేరు మౌలి అని వస్తుంది, రెండో పేరు రంజిత్ అని వస్తుంది. లేదా ఫస్ట్ పేరు మౌలి అని వస్తుంది, రెండో పేరు సతీష్. ఇక్కడ ఏదైతే ఇస్తావో అదే వస్తుంది. ఈ కాలమ్స్ తీసేసినా కోడ్ పనిచేయదు. చూడండి, ఈ డిఎంటీ లాజిక్స్ పక్కన ఈ కాలం తీసి చూపిస్తాను మీకు. తీస్తానా? రన్ చేసి చూపిస్తాను చూడండి. ఎర్రర్, అవుట్పుట్ రాలే. సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ హలో వరల్డ్ పక్కన నేను ఏం చేశాను అంటే ఈ ఐఫెన్స్ తీస్తాను, కోడ్ రన్ అవుద్దేమో చూద్దాం. రన్ అవ్వలే, ఎర్రర్ వచ్చిందా లేదా? ఎక్కడ ఎర్రర్ ఉందో చూపిస్తుందా లేదా? సో కోడ్ మొబైల్లో రన్ చేయండి.
రన్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. అది వచ్చాక అదిగోండి ఐఫోన్ స్పీడ్ రన్ చేస్తాను. అవుట్పుట్ వచ్చిందా లేదా? హలో వరల్డ్ అని పదం ఇక్కడ చూడండి. ఇక్కడ హలో వరల్డ్ అని పదం వచ్చిందా లేదా? సో కోడింగ్లో పక్కాగా ప్రింట్కి వచ్చేటప్పుడు system.out.println అనే పదాన్ని రాయండి. రాసాక బ్రాకెట్లు ఓపెన్ చేశాక మీకు ఏది అవుట్పుట్ కావాలో అది రాయాలి. అది రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోలమ్స్ పక్కాగా రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో కోడింగ్లో ఇంతవరకు మీకు అర్థమైందా? సో ఏ పాయింట్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇది ఒక ప్రోగ్రామింగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అయిపోలేదు నాన్న. ఇది జస్ట్ పదాల గురించి చెప్పాను. ఇప్పుడు సింబల్స్ గురించి మాట్లాడతాను. మనం. ఈ సింబల్స్లో మీరు ఏ సింబల్ లేపేసినా రాసేటప్పుడు మర్చిపోయినా, కోడింగ్లో మీరు మర్చిపోయారు, ఇక్కడ నేను రాసిన బాగుంది, ఇక్కడ ఈ సింబల్ మర్చిపోయాను నేను రాయడం, కోడ్ రన్ అవుద్దేమో చూడండి. అవ్వదు. ఎర్రర్ ఇది లాస్ట్లో చూడండి, రెడ్గా వచ్చే ఎర్రర్లని. ఓకేనా? సో కోడ్లో చూడండి, ఇక్కడ నేను ఈ పదాన్ని లేపేసాను, ఈ సింబల్ లేపేసాను, రన్ చేసి చూపిస్తాను చూడండి. కోడ్ రన్ అయిందేంటి? అవలే, ఎర్రర్ వచ్చింది. సో అక్కడ ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏ బ్రాకెట్ మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉండాలి. సో ఆ సింబల్ పెడితేనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇదిగోండి డిఎంటి లాజిక్స్. సింబల్ తీసేస్తే అవుట్పుట్ రాదు. ప్రతి సింబల్ చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు సింబల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ పక్కన ఏదైతే మీసాల బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నానో అదే లాస్ట్లో ఎండ్ అవుతుంది. క్లాస్ పక్కన మీసాల బ్రాకెట్ ఏదైతే ఓపెన్ చేస్తానో అది లాస్ట్లో ఎండ్ అవుతుంది. ఇదిగోండి ఒకే కలర్తో మార్క్ చేశాను చూడండి, పింక్ కలర్తో మార్క్ చేశాను, పింక్ కలర్తో ఎండ్ అయింది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది ఓపెన్ బ్రాకెట్స్ అంటారండి, వీటిని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి? 4 ఓపెన్ బ్రాకెట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఏదైతే లాస్ట్ ఓపెన్ అవుతుందో అదే ఫస్ట్ క్లోజ్ చేయాలి. ఈ పాయింట్ని జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఏదైతే లాస్ట్లో ఓపెన్ అవుతుందో ఫస్ట్ దాన్నే క్లోజ్ చేయాలి. చూడండి, లాస్ట్లో ఇక్కడ ఏది ఓపెన్ అయింది? ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఓపెన్లో ఉంది. లాస్ట్లో ఫస్ట్ ఏది క్లోజ్ అయింది? ఆరెంజ్ కలర్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఎప్పుడు మీకు ఏవైతే మీసాల బ్రాకెట్లు క్లోజింగ్ ఉందో అది జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? తర్వాత చూడు, నెక్స్ట్ ఏంటి? ఆరెంజ్ కలర్లో కొద్దిగా డార్క్ ఆరెంజ్లో నెక్స్ట్ క్లోజ్ ఓపెన్లో ఉంది, అది నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏంటి? గ్రీన్లో ఓపెన్లో ఉంది, గ్రీన్లో క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏంటి? పింక్లో ఓపెన్ ఉంది, పింక్లో క్లోజ్. అంటే ఓపెన్లో ఏదైతే లాస్ట్ ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది. లాస్ట్ ఏది ఉంటుందో అది ఫస్ట్ వస్తుంది. లాస్ట్ ఓపెన్, ఫస్ట్ క్లోజ్, ఆ తర్వాత ఓపెన్, ఆ తర్వాత క్లోజ్, ఆ తర్వాత ఓపెన్, ఆ తర్వాత క్లోజ్, ఆ తర్వాత ఓపెన్, ఫస్ట్ ఏదైతే ఓపెన్ అవుతుందో అది లాస్ట్ క్లోజ్ అవుతుంది. లాస్ట్ ఏది ఓపెన్ అవుతుందో అది ఫస్ట్ క్లోజ్ అవుతుంది. ఈ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సరే, ఇప్పుడు మీసాల బ్రాకెట్ వరకు ఒక ఐడియా వచ్చింది కదా. సరే, మిగతాది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక సింబల్ గురించి నేర్చుకుందాం మనం. మీసాల బ్రాకెట్ వరకు ఓకే కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ని బ్రాకెట్లు ఓపెన్లో ఉంటే అన్ని క్లోజ్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. కోడ్లో ఎప్పుడు కూడా ఎన్ని ఓపెన్లు ఉన్నాయి? 4 ఓపెన్ ఉన్నాయి. క్లోజ్ లెక్క పెట్టండి. 1 2 3 4 సరిపోయినాయా? ఎన్ని ఓపెన్లో ఉంటే అన్ని క్లోజ్లు ఉండాలి. 3 ఓపెన్ చేసి 4 క్లోజ్ చేస్తానంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. పక్కాగా ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్లో ఉంటే అన్ని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్స్ అన్నీ కూడా మీసాల బ్రాకెట్లో రాయాలి. నేను నార్మల్ బ్రాకెట్స్ రాస్తానంటే అవ్వదు. ఓకే, సరే. నెక్స్ట్ సింబల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సింబల్ అన్న. నెక్స్ట్ సింబల్ మనం మాట్లాడుకుంటే ఏంటి? దీన్ని సెమీ కోలం అని పిలుస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కోడ్లో ఈ సెమీ కోలం కానీ నువ్వు తీసావనుకో ఆ కోడ్ రన్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీన్ని సెమీ కోలం అంటారా? డిఎంటి లాజిక్స్ పక్కన ఉన్న దాన్ని తీసాను, రన్ చేసి చూద్దాం. కోడ్ని రన్ చేస్తున్నాను, రన్ అయిందేంటి? ఎర్రర్ వచ్చింది. ఎక్కడ? డిఎంటి లాజిక్స్ పక్కన నువ్వు రాయలేదురా బాబు. ఎర్రర్ ఏంటి? ఇదిగో ఈ సింబల్ రాయలేదు. కోడ్ ఎర్రర్ ఖచ్చితంగా చూపించేస్తుంది. ఆ ఎర్రర్ నువ్వు కరెక్ట్ చేసుకుంటే నీకు కోడింగ్ వచ్చినట్లే. ఓకేనా? సో ఇప్పుడు ఆ సింబల్ని అక్కడ రాసేస్తాను నేను. చూడండి, ఆ సింబల్ని అక్కడ రాసేస్తాను, మరలా రన్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందా లేదా? ఓకే, సింబల్ అంత ఇంపార్టెంట్ అన్న. ఈ సెమీ కోలం అనే సింబల్ అంత ఇంపార్టెంట్. సెమీ కోలం తీసాను, రన్ చేశాను, ఎర్రర్ వచ్చిందా లేదా కిందన? ఇప్పుడు సెమీ కోలం పెట్టేస్తాను, సెమీ కోలం పెట్టేశాను, రన్ చేశాను.
సారీ, సెమీకోలం పెట్టాను, రన్ చేశాను, ఇదిగోండి అవుట్పుట్ హలో వరల్డ్. ఓకేనా? సో ఆ సెమీకోలం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సెమీకోలంని ఎక్కడ రాస్తారు, సెమీకోలంని అసలు ఎప్పుడు రాస్తారు, ఎక్కడ రాయాలనేది మనం తెలుసుకోవాలి. సెమీకోలంని ఎప్పుడు రాస్తారు, ఎక్కడ రాస్తారు అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మీరు సెమీకోలం రాశారు. ప్యాకేజ్ అంటే ఎప్పుడైనా క్లాస్ పై హెడ్డింగ్, క్లాస్ పైన ఏదైనా హెడ్డింగ్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ పైన హెడ్డింగ్ ఏముంది, ప్యాకేజ్ కామ్ డాట్ బిగినర్స్ బుక్. ఎప్పుడు కూడా క్లాస్ పైన ఉన్న ప్యాకేజీకి సంబంధించిన నేమ్ లాస్ట్లో ఖచ్చితంగా మీరు తీసుకున్న ఆ ఏదైతే కాలం ఉందో అది రాయాలి మీరు. ఓకే, దాన్ని ఏమని అంటారు చూడండి ఒకసారి, ఇదిగోండి సెమీ కాలం అంటారు. దాన్ని ఏమంటారు, సెమీ కాలం అని అంటారు. ఈ లాస్ట్ సింబల్ని సెమీ కాలం అని పిలుస్తారు. ప్యాకేజ్ పక్కన నేమ్ లాస్ట్లో ఖచ్చితంగా సెమీ కాలం రాయాల్సిందే. ఓకే, మీకు ఇక్కడ నేర్పినప్పుడు ఇక్కడ మీకు ప్యాకేజ్ లేదు, అందుకు మీకు పైన సెమీ కాలం లేదు. ఎక్కడ కూడా ప్యాకేజ్ లేదు, అందుకు సెమీ కాలం లేదు. ఓకేనా? దీనితో మీరు కంపేర్ చేయొద్దు. ఇదిగోండి ఎగ్జాంపుల్లో ప్యాకేజ్ ఉంది, దీని లాస్ట్లో ఖచ్చితంగా సెమీ కాలం రాయాలి. ఫస్ట్ పాయింట్, ప్యాకేజ్ లాస్ట్లో సెమీ కాలం పక్కాగా ఉండాల్సిందే. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీరు ఒక మెయిన్ ఫంక్షన్ను ఓపెన్ చేస్తారో, ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో అంటే ఈ సెమీకోలన్కి సంబంధించి ఫంక్షన్ ఓపెన్ చేసేటప్పుడు దీన్ని ఒక లైన్ కింద చెప్పుకుంటాం, దీన్ని ఒక లైన్ కింద చెప్తాం. లైన్ ఎండింగ్లో ఎప్పుడు కూడా సెమీకోలం ఉండాలి. ఇవి బ్రాకెట్ ఓపెనింగ్స్ అండి, ఇక్కడ ఉండవు సెమీకోలం. బ్రాకెట్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడా సెమీకోలం రాయకూడదు. ఇక్కడ ఓపెన్ అయింది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్లో ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్ ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు అయిపోద్ది, ఓపెన్లో ఉంది పక్కన సెమీకోలం రాస్తే తప్పు. ఒక లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాల, దీన్ని ఒక లైన్ అంటారు. లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాలా. ఓకే, లైన్కి ఎండింగ్లో సెమీకోలం, లైన్కి ఎండింగ్లో సెమీకోలం. అర్థమైందా? ఎప్పుడైనా ప్యాకేజ్ దాని యొక్క పేరు పక్కన సెమీకోలం రాయాలా. లాస్ట్లో మీకు ప్రింట్ దగ్గర సెమీకోలం ఉంటుందండి, అది కొద్దిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ప్యాకేజ్ పేరు పక్కన సెమీకోలం రాస్తాము. ఆ తర్వాత ఈ మధ్య ఫంక్షన్స్ అండి, ఒక లైన్కి ఎండింగ్లో రాయాలా సెమీకోలం. ఒక లైన్కి ఎండింగ్లో సెమీకోలం రాయాలి. దీన్ని ఏమంటారని చెప్పాను, మెయిన్ ఫంక్షన్ కింద ఉన్న ప్రతిదీ కూడా ఏమని చెప్తారు, బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్తారని చెప్పాను మీకు. ఇదిగోండి ఏమని చెప్తారు ఈ మధ్యలో, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఈ బాడీ ఆఫ్ ద ఫంక్షన్లో లైన్ ఎండింగ్లో సెమీకోలం ఉండాలా, లైన్ ఎండింగ్లో సెమీకోలం ఉండాలా. అట్లయితే మీకు ఒక డౌట్ వచ్చే ఉండాలి, ఇక్కడ సార్ లైన్ తర్వాత సెమీకోలం అన్నారు, బాగుంది, ప్రతి లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఇక్కడ లైన్ తర్వాత సెమీకోలం ఉంది, లైన్ తర్వాత సెమీకోలం ఉంది, ఓకే సార్. కానీ ఇక్కడ మీసాల బ్రాకెట్ పక్కన సెమీకోలం ఎందుకు ఉంది చూడండి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి, మ్యాక్సిమం ఎక్కువగా రాదు కానీ తెలుసుకోవాలి. మీసాల బ్రాకెట్ పక్కన సెమీకోలం ఎందుకు ఉంది. ఇక్కడ మీకు ఒక ఫంక్షన్లో రెండు రకాలు ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఫస్ట్ ఫంక్షన్ అనేది మీకు ఏ ప్రోగ్రామ్ కైనా పక్కా రాయాల్సిందే. ఈ రన్నబుల్ అనే దగ్గర నుంచి కిందకు ఉన్న ప్రతి ఫంక్షన్ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారని మీకు కిందకి చెప్పాను. ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుందో దాని క్లోజింగ్ వెతకాల. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దాని క్లోజింగ్ వెతకాల. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లియర్, నెక్స్ట్ దాని మీద ఒక బ్రాకెట్ ఉంది, దాని తర్వాత ఒక బ్రాకెట్. ఎప్పుడు కూడా బ్రాకెట్స్ని మనం లాస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉందో దాని నుంచి లెక్క పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి చూద్దాం, ఎప్పుడు బ్రాకెట్స్ని మనం లాస్ట్లో ఎక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉందో అక్కడి నుంచి లెక్క పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్లో ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్లో ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే దీనికి సంబంధించిన క్లోజింగ్ బ్రాకెట్ ఇది. ఓకే, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఇక్కడ నాకు యూజర్ డిఫైన్డ్కి సంబంధించిన ఓపెనింగ్ బ్రాకెట్ కావాలా. యూజర్ డిఫైన్డ్ ఏంటి, రన్నబుల్ అనే దగ్గర నుంచి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఇది దీని యొక్క ఓపెన్ బ్రాకెట్. మరి దీని యొక్క క్లోజింగ్ బ్రాకెట్ ఏది, ఇది దాని యొక్క క్లోజింగ్ బ్రాకెట్. ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి సంబంధించి క్లోజింగ్ బ్రాకెట్ ఉంటుందో దాని పక్కన కూడా హైఫెన్ అంటే ఈ సెమీకోలం అనేది వస్తుంది. ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లోజింగ్ బ్రాకెట్ పక్కన ఎప్పుడు కూడా సెమీకోలం వస్తుంది. ఇది ఎక్స్ట్రా కండిషన్. ఎప్పుడు లైన్ పక్కన సెమీకోలం వస్తుంది, ప్యాకేజ్ నేమ్ పక్కన సెమీకోలం వస్తుంది. ఇది కంపల్సరీ పాయింట్స్, ఇది ఎక్సెప్షనల్, కొన్నిసార్లు మాత్రమే వస్తుంది ఇలాగా. ఇది ఏంటి, ఒక ఫంక్షన్ ఏదైతే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉందో దాని యొక్క బ్రాకెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి క్లోజింగ్ బ్రాకెట్కి సంబంధించి ఆ క్లోజింగ్ బ్రాకెట్ పక్కన సెమీకోలం అనేది వస్తుంది. ఓకే, సో సెమీకోలం ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థమైందా. ఆ తర్వాత మీసాల బ్రాకెట్ గురించి ఒక ఐడియా వచ్చిందా. ఓకే,
ఇప్పుడు మనం అవుట్పుట్ గురించి నేర్చుకుందాం. మీకు చెప్పాను కదా మేసల్ బ్రాకెట్లు ఎన్ని ఓపెన్లు ఉంటే లాస్ట్లో అన్ని క్లోజ్లో ఉండాలి, లెక్కేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ఈ ప్రింట్ గురించి మీకు చెప్పడం జరిగింది. లాస్ట్కి వచ్చినట్లయితే ఇక్కడ దీన్ని అవుట్పుట్ అంటారు. ఈ పైది మీకు అనవసరం అండి. రన్నింగ్ ఇన్ రన్నబుల్ థ్రెడ్, రన్నింగ్ ఇన్ మెయిన్ థ్రెడ్, ఈ రెండు అవుట్పుట్స్ నాన్న. ఇప్పుడు ఒక కోడ్ రన్ చేస్తే ఇక్కడ ప్రింట్ ఎల్లని ఐఫన్స్ లోపల ఏదైతే ఉందో దాన్నే అవుట్పుట్ అంటారు. అది అవుట్పుట్లో నువ్వు ఏది ఇచ్చావో అది రావాలా, అది వస్తేనే నీకు అవుట్పుట్ కరెక్ట్గా వచ్చినట్లు. ఈ లోపల ఏదైతే ఉందో అది బయటికి రావాలా. ఇదిగోండి హలో వరల్డ్ అని ఇక్కడ వచ్చింది, అలా వస్తేనే ఆ కోడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్లు. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటిని అవుట్పుట్స్ అంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఎన్ని ఇచ్చాము, ప్రింట్ ఎల్ఎన్లోని 2 ఇచ్చాం, అందుకు 2 అవుట్పుట్లు వచ్చాయి. ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను, డిఎంప్లాయ్స్ ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఒకటే ఇచ్చాను ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఒకటి ఇచ్చాను ఇది ఒక అవుట్పుట్ వచ్చింది. 2 ఇస్తే 2 వస్తాయి. సో ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏది ఎప్పుడు ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత ప్రతి డాట్ కూడా ఇంపార్టెంటే. అర్థమైందా? ఓకే. సో లాస్ట్లో దాని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ పక్కన ఏదైతే ఇస్తారో అదే దాని యొక్క అవుట్పుట్ వస్తుంది. హైఫెన్స్ కంపల్సరీ, సెమీకోలం కంపల్సరీ, ఏ బ్రాకెట్ తీసేసినా మీకు ఆ కోడ్ రన్ అవ్వదు. ఓకే. సో ఇది మినిమం బేసిక్స్ అండి. ఇక్కడ ఏ హైఫెన్ నువ్వు తప్పు రాసినా, ఏ డాట్ నువ్వు మిస్ చేసినా ఖచ్చితంగా ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. కోడ్ పిచ్చి నేను నెక్స్ట్ చెప్పబోయే ప్రతి కోడ్ కూడా మీకు కిందని అంటే మన యాప్లో ఈ పీడిఎఫ్లు ఇస్తాను కదా, అదే విధంగా ఈ కోడ్స్ కూడా ఇస్తాను. ఆ కోడ్స్ని కాపీ చేసుకొని ఈ 2 వెబ్సైట్లో రన్ చేయండి. రన్ చేస్తే అవుట్పుట్స్ వస్తాయి. మీరు ఎక్కడైనా ఈ విధంగా ఒక్క ఐఫన్ అయినా మీరు తీసేశారు అనుకోండి, ఏదైనా ఒక సింబల్ తీసేస్తే రన్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపించినప్పుడు దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఎర్రర్ ఇదిగోండి కనిపిస్తుంది. ఏం పెట్టాలి, మేసాల బ్రాకెట్ పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు, క్లాస్ మెయిన్ పక్కన పెట్టలేదు, దాన్ని రెక్టిఫై చేసుకోరా బాబు అని చెప్తుంది. దాన్ని రెక్టిఫై చేశాను అనుకోండి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. రెక్టిఫై చేసి రన్ చేశాను, అవుట్పుట్ అనేది వచ్చింది. అంతే, అది ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్పేస్తుంది. దాన్ని రెక్టిఫై చేయండి. ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్, మీకు కొద్ది పెద్ద ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ క్లాసుల్లో చెప్తాను. ఈ క్లాస్ మీకు యూజ్ఫుల్గా అనిపించింది అనుకోండి, ఇక్కడ మీకు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా క్లియర్గా చెప్పాను. ఇది కొద్ది హై క్వాలిటీలో వీడియోని పెట్టుకొని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని మీద ఈ ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ క్లాస్ మీకు యూజ్ఫుల్ అనిపించి మీకు చెప్పింది అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్ చూసే ముందు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, ఇది 3rd సెమిస్టర్లో చాలా ఇంపార్టెంట్ అయిన కంప్యూటర్ పేపర్. ఈ పేపర్ చూడకముందే యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియో చేసాం, బేసిక్స్ ఆఫ్ జావా అని. ఒక 30 మినిట్స్ ఉంటుంది. ఆ బేసిక్స్ నేర్చుకుంటేనే ఈ పేపర్ మీకు అర్థమవుతుంది. ఓకే. టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, మీరు ఏమైనా చదవండి, కానీ బేసిక్స్ చదవకపోతే పేపర్ అర్థం కాదు. ఒక 30 మినిట్స్ బేసిక్ ఉంటుంది. అసలు ఒక ప్రోగ్రామింగ్లో ఏ లైన్ని ఏమని పిలుస్తారు, బ్రాకెట్స్ ఏ బ్రాకెట్స్ని ఎప్పుడు వాడతాం అనేది మీకు చెప్పాను. మినిమం బేసిక్స్ అవి నేర్చుకుంటేనే ఈ పేపర్ మీకు అర్థం అవుతుంది. ఇందులో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను, కానీ ఫస్ట్ ఆ బేసిక్స్ చదివాక ఇక్కడికి రండి. డైరెక్ట్గా ఈ ఫస్ట్ క్లాస్ వినొద్దు, ఇంట్రడక్షన్ క్లాస్, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి జావా బేసిక్స్ ఇన్ తెలుగు డిఎంటీ లాజిక్స్ అని కొట్టండి, మన వీడియో వస్తుంది. ఆ వీడియో వినండి, విన్నాకే క్లాస్ స్టార్ట్ చేయండి. సరే, ఇప్పుడు మనం ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని యూనిట్ వైజ్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో ఉన్న ద టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనే టాపిక్ ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఈ రెండు ఈ టాపిక్లో ఉంటాయి మీకు. ఓకే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అక్కడ మీకు హెడ్డింగ్లోనే ఉంది. అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని చేస్తాం. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ తీసుకున్నాం, కార్ అనేది క్లాస్ నాన్న. ఏంటి? కార్ అనేది క్లాస్. ఆబ్జెక్ట్కి వచ్చేసరికి కార్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు సుజుకి ఇష్టం, ఒకరికి బిఎండబ్ల్యూ ఇష్టం, ఒకరికి ఆడి ఇష్టం, ఒకరికి బెంజ్ ఇష్టం. సో ఈ విధంగా అవన్నీ కంపెనీస్, వేరు వేరు సపరేట్ మోడల్స్, వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. క్లాస్ అంటే ఒక కార్ అనేది వెహికల్. ఓకేనా. సో ఇంకా లేదు, ఇంకొకటి అనుకుందాం. ఇప్పుడు మనం క్లాస్ వచ్చేసరికి ల్యాప్టాప్ అని తీసుకున్నాం.
ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి ఒకరు ఆసస్ ల్యాప్టాప్ వాడతారు, ఒకరు ఏసర్ ల్యాప్టాప్ వాడతారు, ఒకరు డెల్ వాడతారు, ఒకరు హెచ్పి వాడతారు, ఒకరు లెనోవో వాడతారు. ల్యాప్టాప్ అనేది క్లాసు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మొబైల్స్ ఉన్నాయి. మన మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ అని ఉంది. ఆండ్రాయిడ్లో ఒకరు వివో వాడతారు, ఒకరు ఐక్యూ వాడతారు, ఒకరు అపో వాడతారు, ఒకరు రెడ్మీ వాడతారు, ఒకరు రియల్మీ వాడతారు. ఈ కంపెనీస్ నేమ్స్ అన్నిటిని కూడా ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. వీటన్నిటిని ఏమని పిలుస్తారు? మొబైల్ అంటాం, దాన్ని క్లాస్. క్లాస్కి ఆబ్జెక్ట్ డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ మనం నేర్చుకునే టాపిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఆబ్జెక్ట్స్ని బేస్ చేసి ఉంటుంది. ఒక అర్థమైందా? సరే, ఇప్పుడు చూద్దాం. ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇట్ ఈజ్ ఎ టెక్నిక్ నాట్ టెక్నాలజీ. ఇది టెక్నాలజీ కాదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇది ఒక టెక్నిక్ అని చెప్తూ వచ్చాడు. ఇట్ మీన్స్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ సింటెక్స్. అసలు సింటెక్స్ అంటే ఏంటి? ఇది ఏ సింటెక్సెస్ని మనకు ప్రొవైడ్ చేయదు. కానీ సింటెక్స్ అంటే ఏంటి? సింటెక్స్ అంటే ఏంటో తెలిసిందనుకో, ఆ తర్వాత మనకి ఆ పదానికి అర్థం తెలుస్తుంది. సింటెక్స్ అంటే ఒక స్ట్రక్చర్ అని అర్థం నాన్న. అంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక బైక్ తీసుకున్నావు. బైక్ స్ట్రక్చర్ ఏంటి? ఖచ్చితంగా హ్యాండిల్ ఉండాలి, ఖచ్చితంగా వీల్స్ ఉండాలి, ఖచ్చితంగా మోటార్ ఉండాలి, ముందు హెడ్ లైట్ ఉండాలి, సీట్ ఉండాలి. ఇది ఒక స్ట్రక్చర్. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్. పల్సర్ ఒక డిజైన్లో ఉంటుంది, హీరో హోండా ఒక డిజైన్లో ఉంటుంది, బుల్లెట్ ఒక డిజైన్లో ఉంటుంది. కానీ దేనికైనా కామన్గా ఉండవేంటి? ఆ వీల్సే ఉంటాయి, ఆ హ్యాండిల్సే ఉంటాయి. అక్కడ ఇంజిన్లో రకాలు మారచ్చు, కానీ ఇంజిన్ ఉంటుంది, సేమ్ సిట్టింగ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ వాడు మనకి ఏం చెప్తున్నాడంటే సింటెక్స్ అంటే స్ట్రక్చర్. ఒక బైక్ స్ట్రక్చర్ నిలువుగానే ఉండాలి, అర్థం ఎవరు చేయరు కదా. సో అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్నే సింటెక్స్ అని పిలుస్తాం, ఆర్ ఏపీఐ. సో ఈ ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే మనకి సింటెక్స్ని కానీ ఏపీఐని కానీ ప్రొవైడ్ చేయదు. దానికి బదులుగా ఇన్స్టెడ్ అంటే దానికి బదులుగా ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ సజెషన్స్ టు డిజైన్ అండ్ డెవలప్ ఆబ్జెక్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ జావా లాంగ్వేజ్లో డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజైన్స్ని కానీ లేదా ఆబ్జెక్ట్స్ని కానీ డెవలప్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనకు యూజ్ అవుతుంది. కొంతమందికి 2 మార్క్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే డెఫినేషన్ అడిగితే సింపుల్ షార్ట్ కట్ ఊప్స్ అంటే ఏంటో రాస్తావు. ఇది ఒక టెక్నిక్, టెక్నాలజీ కాదు. దీని యొక్క అర్థం ఏంటంటే సింటెక్సెస్ కానీ ఏపీఐస్ని కానీ ఇది ప్రొవైడ్ చేయదు. దానికి బదులుగా ఒక ఆబ్జెక్ట్ డెవలప్మెంట్కి ఇది సజెషన్ అనేది ఇస్తుంది, అంతే. ఇది డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వై ఊప్స్? అసలు ఊప్స్ని ఎందుకు తీసుకున్నారు? ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఎందుకు తీసుకున్నారు? ఇదొక మెథడాలజీ ఇంట్రడ్యూస్డ్ టు రిప్రజెంట్స్ ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఆటోమేటిక్ రియల్ వరల్డ్ బిజినెస్ బై అచీవింగ్ సెక్యూరిటీ బికాజ్ బిజినెస్ ఏం లేదు నాన్న. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఫర్ సపోజ్ ఎవరు ఏ బిజినెస్ చేసినా, ఏ బిజినెస్ చేయాలన్నా రియల్ వరల్డ్లో ఏదో ఒక ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ చెప్తేనే అది బిజినెస్ అవుతుంది. నువ్వు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్కి అసలైంది ఏంటి? సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఆ సెక్యూరిటీ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అదే ఫస్ట్ లైన్, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్, ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆబ్జెక్ట్. సో లివింగ్ థింగ్స్ అయినా నాన్ లివింగ్ థింగ్స్ ఈ రెండింటిని కూడా ఆబ్జెక్ట్స్గానే చెప్తాము. సో ద రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ పర్సన్, యానిమల్, బైక్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఊప్స్ లాంగ్వేజ్లో క్రియేట్ చేస్తామని చెప్పాడు. ఏం లేదు. ఓకే, నెక్స్ట్, అసలు ఈ ప్రోగ్రామింగ్లో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని ఎందుకు వాడతాం? సో మీరు ఫర్ సపోజ్ కొంతమంది ఈ వీడియోని సమ్ పర్పస్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో నేర్చుకోవడానికి చూస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కొంతమందికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే వాళ్ళకి ఈ హెడ్డింగ్స్ రాయక్కర్లేదు, ఈ హెడ్డింగ్ని రాయక్కర్లేదు. ఓకే, సో ఈ పాయింట్స్ని రాసుకోండి. ఇక్కడ మీకు కూడా హెడ్డింగ్ ఉంటుంది, ఇక్కడ వై ఊప్స్ అని. ఈ హెడ్డింగ్ కూడా మీరు రాయక్కర్లేదు, ఎగ్జామ్ ప్యాటర్న్లో రాసుకునే వాళ్ళకి. ఓకేనా? సరే చూద్దాం. సో ఇక్కడ ప్రోగ్రామింగ్లో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు అవసరం? బికాజ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్లో ఈ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అని ఒక పార్ట్ అని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు? సో అసలు మనము ఒక సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేస్తాం?
ఒక సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేస్తావు? నీ బిజినెస్ ఆటోమేషన్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనీ హ్యాపీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. యాక్చువల్గా మీకు 24 అవర్స్ నేను అందుబాటులో ఉంటానా? ఉండను. మీకు ఏ క్లాస్ కావాలన్నా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఏం చేస్తున్నారు? రాత్రి 1 గంట అప్పుడైనా మన యాప్లో ఓపెన్ చేసి చూడవచ్చు. అంటే ఏం చేసాం మనం? దీన్ని ఆటోమేటింగ్ చేసాం. ఆటోమేట్ చేసాం. ఈ ఆటోమేట్ చేయడం వల్ల మీరు ఎప్పుడైనా క్లాసులు వినవచ్చు, మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో ఏపీఐని కనెక్ట్ అయ్యి మీరు డౌట్ అడిగితే అది అదే టైంలో స్పాంటేనియస్గా మీ డౌట్స్కి ఏఐ అనేది ఆన్సర్ ఇస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు అవసరం అంటే బిజినెస్ని ఆటోమేటింగ్ చేయడం కోసం ఈ ఊప్స్ అనేది మనకి ఇందులో అవసరం అవుతుందని చెప్పాడు. వీ మస్ట్ ఆల్సో క్రియేట్ దట్ బిజినెస్ రిలేటెడ్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేసి ప్రోగ్రామింగ్ని మనం రన్ చేస్తాం. సో ఈ బిజినెస్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ మీదే క్రియేట్ చేయగలమని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఊప్. సేమ్ ఇందాక లేదు మాట్లాడుకున్నాము, అదే సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది. ఊప్ అనేది ఒక మెథడాలజీ. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మాడ్యులైజింగ్ ఏ ప్రోగ్రామ్ బై క్రియేటింగ్ ఏ పార్టిషనెడ్ మెమరీ ఏరియా ఫర్ బోత్ డేటా అండ్ మెథడ్స్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ కాపీస్ ఆఫ్ సచ్ మాడ్యూల్స్. ఏం లేదు నాన్న, అసలు ఆ ఊప్స్ అంటే డెఫినేషన్ ఇందాక చెప్పాను కదా, అది రాసుకుంటూ దాంతో ఎక్స్ట్రా పాయింట్ కింద ఇది రాయండి. ఈ ఊప్ అనేది ఇది ఒక మెథడాలజీ. ఇది ఏం చేస్తుందంటే ఒక యాప్ తయారు చేశాను అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఒక యాప్ తయారు చేశాను, నేనే ఒక ఎడ్యుకేషన్ యాప్ తయారు చేశాను. దానికి సమ్ మాడ్యూల్స్ ఉంటాయి, సమ్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ని, ఈ మాడ్యులర్స్ని టెంప్లెట్ కింద వాడుకోవచ్చు. ఇప్పుడు మన యాప్ తయారు చేసాం, మన యాప్ ఓపెన్ చేయగానే ఏముంటాయి? సెమిస్టర్స్ కనిపిస్తాయి, పైన పర్చేజ్డ్ కోర్స్ కనిపిస్తుంది. ఇదే టెంప్లెట్ని ఇంకొక యాప్లో కూడా వాడుకోవచ్చు. ఇలాగా అంటే ఒక టెంప్లెట్ని కాపీ చేసి ఇంకొక దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అలాంటి దగ్గర కూడా ఈ ఊప్ అనేది యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే యూజ్ అవుతుంది అని చెప్పాడు. అంతేనా? ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. అన్లైక్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ఇక్కడ నుంచి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చాం. ఇక్కడి నుంచి ప్రొసీజర్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే అన్లైక్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ హియర్ ఇన్ ద ఊప్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఏమంటాడంటే నువ్వు వాడిలాగా కాదని మనం చూపిస్తాం కదా, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ప్రొసీజరల్ ప్రోగ్రామ్ లాగా కాకుండా ద ఊప్స్ ప్రోగ్రామింగ్ మోడల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆర్గనైజ్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ అండ్ డేటా. సో ఇక్కడ ప్రొసీజరల్ ప్రోగ్రామ్లా కాకుండా ఊప్స్ ప్రోగ్రామింగ్ అనేది దాని యొక్క ఆబ్జెక్ట్స్, డేటా చుట్టూ మాత్రమే ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది. అదే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనుకో, దాని యొక్క యాక్షన్స్, దాని యొక్క లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? వాడు ఇక్కడ సింపుల్ ఒక పాయింట్ని అవతల వరుస నుంచి చెప్పాడు. నేను ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లా కాదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఆబ్జెక్ట్స్, డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా వీటి చుట్టూ తిరుగుతుంది. అదే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్కి వస్తే ఈ ప్రోగ్రామింగ్ యాక్షన్స్, లాజిక్ చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. మీకు ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అడిగితే ఊప్స్ రాయాలి, ప్రొసీజర్ ప్రోగ్రామ్, ఈ రెండు రాయాల్సిందే. ఓకే, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనే డెఫినేషన్స్ చూద్దాం. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ పారాడిగమ్ డిరైవ్డ్ ఫ్రమ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. పారాడిగమ్ అంటే నమూనా అని అర్థం, అంతే, నమూనా. స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో సేమ్ దానిలాంటి ఒక నమూనానే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఫోకసింగ్. ఈ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ద సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ ఆర్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్డ్. ఒక టాస్క్ కానీ ఒక సీక్వెన్స్ కానీ అది పెర్ఫామ్ అయ్యేటప్పుడు దాని యొక్క సీక్వెన్స్ని డిపెండ్ అయి ఉంటుంది. ఏం చెప్పాడు? ఫోకసింగ్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ టాస్క్. ఒక టాస్క్ కానీ ఒక ప్రొసీజర్ కానీ జరుగుతుంది అనుకోండి, దాని యొక్క సీక్వెన్స్ని ఫోకస్ చేస్తుంది. ప్రొసీజర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్, ఒక ఆర్డర్ని ఫోకస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ రిలైస్ ఆన్ ప్రొసీజర్స్ ఆల్సో నోన్ యాజ్ రొటీన్స్. ప్రొసీజర్స్ని రొటీన్స్ అని పిలుస్తారు, సబ్ రొటీన్స్ లేదా ఫంక్షన్స్. ఇవన్నీ కూడా డేటాని ఆపరేట్ చేస్తాయి లేదా డేటా మీద ఆపరేట్ చేయబడతాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ చూద్దాం. ఇందులో ఉన్న కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలంటే మీకు యాక్చువల్గా ఇంతకు ముందు క్లాస్లో
ఏదైతే బేసిక్స్ చెప్పానో అందులో ఫంక్షన్ అని దేన్ని పిలుస్తారో నేను చెప్పాను క్లియర్గా. ఎవరైతే వినలేదో వాళ్ళ కోసం మరొకసారి ఒక ఎగ్జాంపుల్ రూపంలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫర్ సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంటుంది. ఓకే, సో ఆ మెయిన్ అని ఎక్కడైతే మీకు కనిపిస్తుందో దీన్నే ఫంక్షన్ అంటారు. దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. ఓకే, అంటే ఎవరైతే మన బేసిక్స్ క్లాస్ వినలేదో వాళ్ళ కోసం అసలు ఆ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫంక్షన్ అంటే ఇది నాన్న. ఓకే, ఈ లైన్నే ఫంక్షన్ అని పిలుస్తారు. ఇది మెయిన్ ఫంక్షన్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఫంక్షన్ ఏమని పిలుస్తారంటే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో బిల్డింగ్ బ్లాక్స్ అని పిలుస్తారు. ఈ ఫంక్షన్స్ని ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. దే పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, ఒక స్పెసిఫిక్ టాస్క్ని కానీ లేదా రీయూజ్ చేసే ఒక టాస్క్ని కానీ ఇవి పెర్ఫామ్ చేస్తాయి ఫంక్షన్స్ అనేవి. నెక్స్ట్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఒక ఫంక్షన్కి బయటని రాస్తాం, మెయిన్ ఫంక్షన్కి బయటని రాస్తాం. అలా రాసే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల రాస్తాం, వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనము ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ఏదైతే ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయో ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి మనం ప్రోగ్రామింగ్లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. లోకల్ వేరియబుల్స్కి వచ్చేసరికి ఆ ఫంక్షన్లోని మాత్రమే యాక్సెస్ చేయగలం. ఒక ఫంక్షన్ లోపలే లోకల్ వేరియబుల్ ఉంటుంది, అక్కడ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలం, బయటని యాక్సెస్ చేయలేం. ఓకే, సో ఈ రెండు డిఫరెన్సెస్ తెలుసుకోండి. నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇక్కడ లూప్స్ని వాడతాం. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ని స్ట్రక్చర్తో పాటు మీకు క్రిస్టల్ క్లియర్గా తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికీ మనం మాట్లాడుకుంటుంది లూప్స్, కండిషన్స్, కొన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తాయి. ఈ స్ట్రక్చర్స్ ఫర్, వైలు, డూ వైలు, ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన డిఎంటీ లాజిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం నాన్న, మాడ్యులారిటీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఎంకరేజెస్ బ్రేకింగ్ డౌన్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఫంక్షన్. ఒక ప్రోగ్రాంలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. చిన్న ప్రోగ్రామ్స్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, కానీ ఒక పెద్ద కోడ్ రాసేటప్పుడు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో ఫంక్షన్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తూ, ఈ ఫంక్షన్స్ అనేవి తర్వాత ఇట్ ఆఫెన్ ఆపరేట్ ఆన్ షేర్డ్ డేటా లీడింగ్ టు లెస్ ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు ఒక క్లాస్లో 10 మంది పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయికి ఒక 10 మొక్కలు తెమ్మని చెప్పాను. ఒక పావు గంట తర్వాత ఆ 10 మందిని పంపించి 10 మొక్కలు తెమ్మన్నాను. ఇప్పుడు ఏ పని కష్టం, ఏ పని సింపుల్? ఒక్కడెళ్ళి 10 తేవడం కష్టమైన పని, 10 మంది వెళ్ళి మనిషి ఒక్కొక్క మొక్క పట్టుకొని వచ్చేస్తారు. సో అదే విధంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ని రన్ చేయడం చాలా కష్టమైన పని. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ని ఫంక్షన్స్ కింద డివైడ్ చేసేస్తారు, దాన్ని బ్రేక్ డౌన్ అంటారు, ముక్కలు చేసేస్తారు. ఆ ఫంక్షన్స్ అనేవి ఇవి డేటాని షేర్ చేసుకోవడం వల్ల ఇట్ లీడింగ్ టు లెస్ ఎన్క్యాప్సులేషన్. తక్కువ టైంలో తక్కువ ఎన్క్యాప్సులేషన్లో ప్రోగ్రామింగ్ వేరంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మాడ్యులారిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అదే పాయింట్, కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా ఉంది, అది కూడా చదవండి. ఊప్స్ అంటే ఫస్ట్లో ఒక డెఫినేషన్ చెప్పాను, కొద్దిగా కిందకు వచ్చాక ఇంకొక డెఫినేషన్ చెప్పాను, ఇప్పుడు ఒక డెఫినేషన్ చెప్తున్నాను. ఈ 3 కలిపి రాసేయండి. ఓకే, ఈ 3లో ఒకటి రాసినా ప్రాబ్లం లేదు. సో కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇది కూడా వినండి. ఊప్ ఈజ్ ఏ పారాడిగమ్ సెంటర్డ్ అరౌండ్ ఆబ్జెక్ట్స్ చుట్టే ఈ ఊప్స్ అనేది రన్ అవుతుంది. విచ్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ క్లాసెస్. ఇట్ ఫోకస్ ఆన్ ఎన్క్యాప్సులేటింగ్ డేటా అండ్ బిహేవియర్ ఇంటూ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రమోటింగ్ రీయూజ్ త్రూ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం అని అర్థం. ఒక్కరి నుంచి ఇంకొకరికి వెళ్ళడం, అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వెళ్ళడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే,
సో ఇక్కడ ఊప్స్ అంటే ఏం చెప్తున్నాడంటే ఈ ఊప్ అనే కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్ చుట్టూనే తిరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్స్ని సెంటర్ అవుట్ చేసి ఊప్స్ దీని చుట్టూ తిరుగుతుంది. ఇది దేన్ని ఫోకస్ చేస్తుంది? ఒక డేటాని ఎన్క్యాప్సులేట్ చేసి ఈ డేటా తర్వాతగా రీయూజ్ చేసుకోవడానికి ఈ ఊప్స్ అనేది మనకు యూజ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇందులో ఉన్న కొన్ని కీ కాన్సెప్ట్స్, ఈ ఊప్స్లో కూడా కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ స్టార్ట్ చేయకముందే చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. క్లాస్ అంటే పర్సన్, క్లాస్ అంటే పర్సన్. ఈ పర్సను మగవాడైనా అవ్వచ్చు, ఆడవాడైనా అవ్వచ్చు, మగవాడైనా అవ్వచ్చు, ఆడవాళ్ళైనా అవ్వచ్చు. ఇక్కడ పర్సన్ అనేది క్లాస్ నాన్న, పర్సన్ అనేది క్లాస్. ఇందులో ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి మగవాళ్ళైనా అవ్వచ్చు, ఆడవాళ్ళైనా అవ్వచ్చు. ఓకే, పర్సన్ వచ్చేసరికి క్లాసు, ఇక్కడ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అనేది ఆబ్జెక్ట్. సో దీని మీద ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది చూడండి. క్లాసెస్ డిఫైన్ ద బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్కి క్లాసెస్ అనేది ఒక బ్లూ ప్రింట్గా పనిచేస్తాయి. విచ్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దీస్ క్లాసెస్. అండ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ యాట్రిబ్యూట్స్. ఒక ఆబ్జెక్ట్లో డేటా ఉంటుంది, కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. ఆ డేటాను ఆపరేట్ చేయడానికి అవసరమైన ఫంక్షన్స్, మెథడ్స్ అందులో ఉంటాయి. మీకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటే. యాక్చువల్గా ఫంక్షన్ అని మీకు సి లాంగ్వేజ్లో చెప్తారు, జావాలో మెథడ్ అని చెప్తారు. రెండిట్లో ఏ పదమైనా ఒకటే. ఓకే, మీకు ఎక్కడైనా ఫంక్షన్ అని కనిపించినా మెథడ్ అని కనిపించినా ఒకటే అర్థం. ఓకే, క్లాస్కి ఆబ్జెక్ట్ మధ్య తేడా తెలిసింది కదా. క్లాస్ అంటే ఒక పర్సన్ తీసుకుంటే ఒక పర్సన్ అనేది క్లాసు, అందులో మెన్ ఉంటుంది, ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఆబ్జెక్ట్స్ అవుతారు. లేదు, ఇప్పుడు నేను ఏం చేశానంటే చైర్ అని తీసుకున్నాను, చైర్ క్లాసు, అందులో వీల్ చైర్స్ ఉంటాయి, అందులో మామూలు కూర్చుని చైర్స్ ఉంటాయి, పడుకునే చైర్స్ ఉంటాయి, ఇవి ఆబ్జెక్ట్స్. అర్థమైంది కదా క్లాస్కి ఆబ్జెక్ట్ మధ్య తేడా. ఓకే, కార్ అనేది క్లాసు, అందులో చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఒక్కొక్కరు లగ్జరీ కార్ కావాలంటాడు, ఒకడు ఆడి అంటాడు, ఒకడు బెంచ్ అంటాడు. సో ఇవి ఆబ్జెక్ట్స్. క్లాస్కి ఆబ్జెక్ట్కి ఆల్రెడీ మీకు తెలుసు, సో మరి ల్యాగ్ చేయను. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. డేటా మరియు మెథడ్స్, ఈ రెండు కూడా బండిల్డ్ టుగెదర్ ఇన్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్లో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఇందులో డేటా ఉంటుంది, అదేవిధంగా మెథడ్స్ ఉంటాయి. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇందులో డేటా ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. ఈ రెండు టుగెదర్గా ఉంటాయి ఆబ్జెక్ట్స్లో అని చెప్తూ వచ్చాడు. హైడింగ్ ద ఇంటర్నల్ స్టేట్ అండ్ రిక్వైరింగ్ ఇంటరాక్షన్ త్రూ మెథడ్స్. సో ఈ లోపల ఇంటర్నల్ స్టేట్ని హైడ్ చేస్తూ మెథడ్స్ గుండా దీనికి ఏదైతే ఇంటరాక్షన్ అవసరమో మెథడ్స్ గుండా జరుపుతుంది. దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఎన్క్యాప్సులేషన్కి ఒక ఎగ్జాంపుల్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఒక క్లాస్లో మెథడ్స్, వేరియబుల్స్ అన్నీ కలిపి ఒక క్లాస్లో ఉంటాయి, దాన్నే ఎన్క్యాప్సులేషన్. ట్యాబ్లెట్ తెలుసు కదా, పైన ఒక భాగం ఉంటుంది, కిందన ఒక భాగం ఉంటుంది. సో ఆ రెండు భాగాలని కలిపి ఉంచితే అది ఒక ట్యాబ్లెట్ అవుతుంది. ఆ ట్యాబ్లెట్ని క్లాస్ అనుకుంటే లోపల రెండు రకాల మందులు ఉన్నాయి అనుకుందాం, ఒక మందు మెథడ్, ఒక మందు వేరియబుల్. ఓకే, సో వాళ్ళనే క్లాస్ మెంబర్స్ అంటారు. ఓకే, బయట నుంచి ఒక రూమ్ చూసాం, 10th క్లాస్ ఉందనన్న, బయట నుంచి చూసాం, అందులో లోపల బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ ఆ క్లాస్కి సంబంధించిన మెంబర్స్, వాళ్ళు బయట నుంచి చూసాం, అది 9th క్లాస్. క్లాస్ అనేది 9th, లోపల వేరియబుల్స్ ఏంటి, బాయ్స్ గర్ల్స్. ఓకే, దీన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. నెక్స్ట్ టాపిక్ ఇన్హెరిటెన్స్, వారసత్వం. అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం, అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వెళ్ళడం. ఇట్ అలౌస్ క్లాసెస్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అదర్ క్లాసెస్. వేరే క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ని కానీ మెథడ్స్ని కానీ ఇవి తీసుకుంటాయి, ఇన్హెరిటెన్స్గా వస్తాయి. తాత తండ్రుల నుంచి మనకి ఆస్తులు ఎలాగ వస్తాయో సేమ్ ఇవి కూడా ఇక్కడ వేరే క్లాసెస్ నుంచి ఈ క్లాసెస్ అనేవి కొన్ని ప్రాపర్టీస్ని వారసత్వంగా తీసుకుంటాయి. ఇట్ ప్రమోటింగ్ కోడ్ టు రీయూజ్ అండ్ హైరాకీ. ఇదే కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అనేవి జావాలో రన్ అవ్వండి. ఈ జావా లాంగ్వేజ్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అనేవి సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. ఈ పాలిమార్ఫిజం గురించి ఒక పెద్ద టాపిక్కే ఉంది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ ఫస్ట్ది మొత్తం అంతా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, ఇందులో మనం కొన్ని కాన్సెప్ట్స్ని ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ తెలిస్తేనే ఊప్స్ అంటే ఏంటి, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా
నేర్చుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ మీకు ఈ జావా లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఒకసారి జావా బేసిక్స్ ఇన్ తెలుగు డిఎంటీ లాజిక్స్ అని కొడితే మన వీడియో వస్తుంది. ఒక 30 మినిట్స్ వీడియోస్ జాగ్రత్తగా కూర్చుని ఆ వీడియో చూడండి. ఆ బేసిక్ మీకు అర్థమైతే చెప్పబోయే ప్రతి కోడింగ్ లెసన్ మీకు అర్థమవుతుంది. ఈ లెసన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. జావాలో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, దాని యొక్క సింటెక్స్ ఎలా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక స్టేట్మెంట్ నేర్చుకునేటప్పుడు సింటెక్స్ ఫస్ట్ వస్తుందండి. సింటెక్స్ తర్వాత ఫ్లో చార్ట్ వస్తుంది. ఫ్లో చార్ట్ తర్వాత ఎగ్జాంపుల్ వస్తుంది. కొంతమంది సింటెక్స్ తర్వాత ఎగ్జాంపుల్ తర్వాత ఫ్లో చార్ట్ రాస్తారు. ఎలా రాసినా ప్రాబ్లం లేదు. ఓకే, ఎలా అయినా నేర్చుకోండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్తాను, తర్వాత కోడ్ ఎగ్జిక్యూషన్ మీకు లైవ్లో చూపిస్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. లైవ్లో మీకు కోడ్ రన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఈ జావా ఆన్లైన్లో మీకు మొబైల్ ఉన్నా సరే కోడ్ రన్ చేయొచ్చు. అది ఎలా రన్ చేయాలో నేను ఆల్రెడీ జావా బేసిక్స్ ఇన్ తెలుగు అనే వీడియోలో చెప్పాను. మరొకసారి ఇప్పుడు కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, అసలు స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇది ఇఫ్ అనే స్టేట్మెంట్కి సిమిలర్ స్టేట్మెంట్ అండి. ఇఫ్ స్టేట్మెంట్కి సిమిలర్గా ఉండే ఒక స్టేట్మెంటే స్విచ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ని కలిగి ఉంటుంది. దాన్నే కేసెస్ అని పిలుస్తారు. ఏ సింగిల్ కేస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద వేరియబుల్ విచ్ ఈస్ బీయింగ్ స్విచ్డ్. స్విచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే జంపింగ్ అని అర్థం. స్విచ్ స్టేట్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే జంపింగ్ స్టేట్మెంట్. ఒక కోడ్లో ఒక ప్రోగ్రామింగ్లో ఒక 5 కేసెస్ ఇచ్చాం. ఈ 5 కేసెస్లో నాకు 3 కేసు ఆన్సర్ మాత్రమే కావాలి. 1, 2 అవసరం లేదు, 4, 5 అవసరం లేదు. అప్పుడు నేను డైరెక్ట్గా కోడ్ 1, 2, 3, 4, 5 చేయను. డైరెక్ట్గా మూడో ఫంక్షన్ దగ్గరికి జంప్ అయిపోతాను. అలా జంప్ అయిపోయేటప్పుడు నాకు మూడో దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. అలా జంప్ అయ్యే స్టేట్మెంట్నే స్విచ్ స్టేట్మెంట్ అంటారు. వాడు ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే, ఇందులో ఏదైనా ఒక సింగిల్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దాని యొక్క వేరియబుల్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్, ద స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఈజియర్ టు యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ కన్నా ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్కి బదులు దీన్ని వాడుకోవచ్చు అని చెప్పాడు. ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ద రీడబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. ఇది ఏం చేస్తుందంటే నీ యొక్క టైంని తగ్గిస్తుంది, ఆ ప్రోగ్రామింగ్ రీడ్ చేసే స్పీడ్ని పెంచుతుంది, ఎన్హాన్సింగ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 5 కేసెస్ ఇచ్చాను. ఒక ప్రోగ్రామింగ్ 5 కేసెస్ రన్ చేయాలంటే సమ్ టైం పడుతుంది. ఒక్కొక్క దానికి ఒక 5 సెకండ్లు వేసుకోండి, 25 సెకండ్స్ పడుతుంది. స్విచ్ స్టేట్మెంట్లో ఈ 5 నాకు అవసరం లేదు, అందులో ఒకటే కావాలి, ఒక కేసే కావాలి. ఆ కేసునే డైరెక్ట్గా ఆ కోడ్ అనేది రన్ చేసేస్తుంది. అంటే విత్ ఇన్ లెస్ దెన్ 5 సెకండ్స్లో నాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా జంపింగ్ స్టేట్మెంట్స్నే స్విచ్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సింటెక్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింటెక్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సింటెక్స్ మాట్లాడే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను కాలేజీలో చదువుతున్నాను, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. ఓకే, నేను లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీలో నాకు ఫిజిక్స్ బుక్ కావాలి. నాకేం కావాలి? ఫిజిక్స్ బుక్ కావాలి. ఇప్పుడు లైబ్రరీ అనేది ఒక 2 అంతస్తుల లైబ్రరీ ఉంది మా కాలేజ్కి. ఇప్పుడు 2 అంతస్తులు మొత్తం తిరగలేను కదా నేను. అప్పుడు నేను ఏం చేస్తాను, చక్కగా అక్కడ లైబ్రరీ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఫిజిక్స్లో ఈ సెమిస్టర్ ఈ బుక్ కావాలని అడుగుతాను. అతను వెంటనే, సార్ 2వ ఫ్లోర్లో రైట్ సైడ్ కార్నర్లో ఆ బుక్ ఉందని చెప్పాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? నా పని ఏమైంది? సులువు అయిపోయింది. ఇప్పుడు 2 ఫ్లోర్లు మొత్తం తిరిగి నా పుస్తకాన్ని ఎతకడం చాలా కష్టం. ఆయనకి అడగడం వల్ల ఏం చెప్పాడు, అరే బాబు 2nd ఫ్లోర్ కార్నర్లో ఉందిరా అని చెప్పాడు. అంటే డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, 2nd ఫ్లోర్ కార్నర్కి వెళ్ళిపోతాను. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ అంటే దాని అర్థం జంపింగ్ స్టేట్మెంట్ అని అర్థం. ఒక ప్రోగ్రామింగ్లో ఒక 20-30 కేసెస్ ఉన్నాయి. కానీ నాకు అవుట్పుట్లో 21వ కేసు యొక్క ఆన్సర్ మాత్రమే కావాలి, మిగతావి నాకు అనవసరం. 21వ కేసు యొక్క ఆన్సరే కావాలి. అప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ దగ్గర కేస్ 21 అని రాస్తాను. అప్పుడు నాకు అవుట్పుట్లో కేస్ 21 యొక్క అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, కోడ్ మొత్తం నేను రన్ చేయకుండా
కోడ్ మొత్తం ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్గా నాకు ఏ కేస్ కావాలో అక్కడికి జంప్ అయిపోతున్నాను. ఆ జంపింగ్ అయ్యే స్టేట్మెంట్ని స్విచ్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. క్లియర్? సరే, ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్లో మీరు ఎప్పుడు చూసుకున్నా ఫస్ట్లో స్విచ్ అనే పదం కనిపిస్తుంది. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్, అంటే మీకు ఏ కేసు కావాలో ఆ కేసు రాసుకోవాలి. ఆ తర్వాత మీసాల బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏ బ్రాకెట్ అయితే ఓపెన్ అవుతుందో కర్లీ బ్రాకెట్ అంటారు. ఫస్ట్ ఏ కర్లీ బ్రాకెట్ అయితే ఓపెన్ అవుతుందో లాస్ట్ అదే కర్లీ బ్రాకెట్ క్లోజ్ అవ్వాలి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఇందులో కొన్ని కేసెస్ ఉన్నాయి. కేస్ వాల్యూ 1 ఇది ఫస్ట్ కేస్ అండి, ఇది సెకండ్ కేస్. కేస్ వాల్యూ 1లో స్టేట్మెంట్ ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్గా మీరు ఒకవేళ ఎగ్జామ్కి చదువుతున్న వాళ్ళైతే ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్స్ అనే పదాన్ని రాయాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ అనే పదాన్ని రాయాల్సిన అవసరం లేదండి. స్టేట్మెంట్ అనే పదాన్ని మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు జస్ట్ కేస్ వాల్యూ 1 అని రాస్తే సరిపోతుంది. సింటాక్స్కి వచ్చేసరికి స్విచ్, ఎక్స్ప్రెషను, దాని పక్కన కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత కేస్ వాల్యూ 1. ఈ కేస్ వాల్యూ ఇక్కడ నువ్వు ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఆ తర్వాత కిందన రాయాల్సింది బ్రేక్ అని రాసుకోవాలి. కిందన ఏం రాయాలి? బ్రేక్ అని రాయాలి. ఈ బ్రేక్ ఎందుకు రాయాలో తర్వాత మాట్లాడదాం. అసలు ఈ బ్రేక్ అంటే అర్థం ఏంటి? బ్రేక్ ఈజ్ ఆప్షన్ అని ఇక్కడ రాశాడు. దీన్ని కామెంట్ లైన్స్ అంటారండి. ఇలాగ రెండు లైన్స్ ఉండి పక్కన ఏదైనా సంథింగ్ రాశాడంటే దాని అర్థం పిల్లలకు అర్థం అవడం కోసం అని, అంతేగాని కోడ్లో అది రాయమని కాదు. పిల్లలకు అర్థం అవడం కోసం టెక్స్ట్ బుక్ కూడా అలాగే ఇస్తాడు. ఓకే, సో ఇది కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు రాయాల్సిన అవసరం అయితే లేదండి. సో దీన్ని నేను ఎర్రర్ చేసేస్తాను. మీరు ఎవరైనా ఎగ్జామ్కి చదివే వాళ్ళైతే మాత్రం ఇది రాయాల్సిన అవసరం లేదు. మీరు సింటాక్స్లో రాయాల్సింది కేస్ వాల్యూ 1 ఒక స్పేస్ ఇచ్చి కిందకు వచ్చిన తర్వాత బ్రేక్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, కేస్ వాల్యూ 1లో నేను ఏదైనా రాసుకోవచ్చు. స్టేట్మెంట్ రాసాక బ్రేక్ అని రాయాలి. ఆ తర్వాత కేస్ 2 స్టార్ట్ అవుతుంది. కేస్ 1 తర్వాత బ్రేక్ అని రాయకుండా కేస్ 2 అని రాస్తామనుకో ఏం జరుగుతుందో నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సరే, ఇప్పుడు కేస్ 2 సేమ్. కేస్ 2లో నీకు నచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ రాసుకో. సింటాక్స్లో ఇది రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం మాత్రమే స్టేట్మెంట్ అని రాశాను. నెక్స్ట్ స్టేట్మెంట్ రాశాక బ్రేక్ రాయాలా. మీరు ఎన్ని కేసెస్ తీసుకున్నా సేమ్ స్టేట్మెంట్ రాయాలా, బ్రేక్ రాయాలా, స్టేట్మెంట్ రాయాలా, బ్రేక్ రాయాలా, స్టేట్మెంట్ రాయాలా, బ్రేక్ రాయాలా. ఇది మీరు ఒక స్విచ్ ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్ ఇలా రాయాలి. ఫస్ట్ స్విచ్, ఎక్స్ప్రెషను, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. కేస్ 1 దానికి స్టేట్మెంట్ రాస్తాం, దానికి బ్రేక్ పాయింట్ రాస్తాం. కేస్ 2 దానికి స్టేట్మెంటు, దానికి బ్రేక్ పాయింట్. అలాగే ఎన్ని కేసెస్ ఉంటే అన్నీ రాసే. చివరికి వచ్చాక నువ్వు i ఈజ్ ఈక్వల్ టు 10, i ఈజ్ ఈక్వల్ టు 20, i ఈజ్ ఈక్వల్ టు 30, i ఈజ్ ఈక్వల్ టు 40, i ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చావు. 50 అని ఇచ్చావు. సో 50 అని ఇచ్చావు, బాగుంది. i వాల్యూస్ ఒక 10 కేసెస్ ఇచ్చావు. లాస్ట్లో ఒక స్టేట్మెంట్ రాయాలి. దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డిఫాల్ట్ స్టేట్మెంట్ అని. సో డిఫాల్ట్ అని రాసి పక్కన 2 చుక్కలు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇది అర్థమవడం కోసం డిఫాల్ట్ స్టేట్మెంట్ అని రాశాను. సో ఇది రాయాల్సిన అవసరం లేదు. సింటాక్స్లో ఇది రాయక్కర్లేదు. వీటిని కామెంట్ లైన్స్ అంటారు. స్టూడెంట్కి అర్థం అవడం కోసం మాత్రమే రాశాను ఇది. ఇది మీరు సింటాక్స్లో రాయాల్సిన అవసరం లేదు. సింటాక్స్లో ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇది సింటాక్స్, ఒరిజినల్ సింటాక్స్. స్విచ్, ఎక్స్ప్రెషన్, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తావు, కేసెస్ అన్నీ రాస్తావు. ప్రతి కేసు క్యాండింగ్లో బ్రేక్ రాయాలా. తర్వాత కేసెస్ అన్ని రాసాక లాస్ట్లో డిఫాల్ట్ అని రాయాలి. అసలు డిఫాల్ట్ అనేది ఎందుకు వాడతానంటే, నేను ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కేస్ 1 i ఈజ్ ఈక్వల్ టు 10, కేస్ 2 i ఈజ్ ఈక్వల్ టు 15, కేస్ 3 i ఈజ్ ఈక్వల్ టు 20, కేస్ 4 i ఈజ్ ఈక్వల్ టు, అంటే 5 గ్యాప్ ఇచ్చుకొని 10 నుంచి రాశాను. 10, 15, 20, 25, 30, 40, 45. కానీ నేను డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఇవేవి కాకుండా ఇంకేదైనా ఆన్సర్ వస్తే దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటారు. దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాను. నేను రాసిన ఏ కేసులో అయినా 100 ఉందేంటి? 5, 10, 15, 20, 25, 30, 35, 40 వరకు రాసుకున్నాను. కానీ నేను ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 100 అని అడిగాను. అప్పుడు ఏ కేసు కూడా అప్లై అవ్వదు. అప్పుడు ఏమొస్తుంది? అవుట్పుట్ డిఫాల్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, సో డిఫాల్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. సో దీని మీద మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, అదే మీ దీని యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ
ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ పేరు వచ్చేసరికి జిఎఫ్జి. ఈ క్లాస్ ఒకసారి మీకు జూమ్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. క్లాస్ వచ్చేసరికి జిఎఫ్జి. ఇదిగో. అయితే ఇక్కడ నేను స్విచ్ స్టేట్మెంట్లో ఇక్కడ ఎన్ని కేసెస్ తీసుకున్నానంటే ఇదొక కేస్ అండి. కేస్ 5, కేస్ 10, కేస్ 15, కేస్ 20, 4 కేసెస్ తీసుకున్నాను. ఈ కోడ్లో 4 కేసెస్ అనేవి నేను తీసుకున్నాను. ఇక్కడ ఐఎన్టీ అని ఉందంటే దాని అర్థం ఇనీషియలైజేషన్, అక్కడ నుంచి కోడ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఐఎన్టీ అని ఎక్కడ కనిపిస్తే ఇనీషియలైజేషన్, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఏ స్టేట్మెంట్ ఎలా కనిపెడతావు? ఇక్కడ నెంబర్కి ముందు స్విచ్ అని ఉంది, అంటే ఇది ఏ స్టేట్మెంటు? స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సరే. ఇక్కడ కేస్ 5 అని ఇచ్చాను అనుకో. కేస్ 5 అని ఇస్తే ఇట్ ఈజ్ 5 అని ప్రింట్ అవుతుంది. కేస్ 10 అని ఇస్తే ఇట్ ఈజ్ 10 అని ప్రింట్ అవుతుంది. కేస్ 15 అని ఇస్తే ఇట్ ఈజ్ 15 అని ప్రింట్ అవుతుంది. కేస్ 20 అని ఇస్తే ఇట్ ఈజ్ 20 అని ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్గా ఇవేవి లేకపోతే నాట్ ప్రెజెంట్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? కానీ నేను ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఇచ్చాను, ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చాను? 20 ఇచ్చాను. అప్పుడు నాకు ఏది ప్రింట్ అవుతుంది? 20 అని ఇస్తే ఇట్ ఈజ్ 20 అని ప్రింట్ అవుతుంది. మరి ప్రింట్ అవుతుందో లేదు కోడ్ రన్ చేసి చూద్దామా? ఈ వెబ్సైట్ పేరు జావా ఆన్లైన్ కంపైలర్ ప్రోగ్రామిజ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. మొబైల్లో ఈ కోడ్ని రన్ చేయండి. ఓకేనా? ఈ కోడ్ని టైప్ చేయండి, మొబైల్లో టైపింగ్ చేస్తే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేసి చూస్తాను. ఏమి ఇచ్చాను? ఐఎన్టీ నెంబర్ ఈజ్ ఈక్వల్ 20 అని ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇట్ ఈజ్ 20 అని వస్తేనే ఈ కోడ్ కరెక్ట్గా ఉన్నట్టు, రాలేదా తప్పు అయినట్టు ఈ కోడ్. ఓకే, రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూద్దామండి. ఈ కోడ్ని నేను రన్ చేశాను. అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. ఇట్ ఈజ్ 20 అని వచ్చింది. సరిపోయిందా? అవుట్పుట్ మీకు కనిపిస్తుందా? ఒకసారి జూమ్ చూడండి. ఇట్ ఈజ్ 20. అవుట్పుట్ ఇట్ ఈజ్ 20. నేను ఏం అడిగాను ఒకసారి ఇటుకని చూడండి. ఐఎన్టీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి 20 అని వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ దగ్గర 20 కాకుండా 5, 10, 15, 20 ఉంది. ఇవి ఏవి ఇవ్వకుండా 100 అని ఇచ్చాను. ఏమని ఇచ్చాను? 100 అని ఇచ్చాను. 100 అని ఇస్తే ఇప్పుడు ఏం రావాలి చెప్పండి? మీకు ఇంతవరకు నేను చెప్పాను కదా, ఈ ఎగ్జాంపుల్లో 5 ఇచ్చాను, కేస్ 5, కేస్ 10, కేస్ 15, కేస్ 20 ఇచ్చాను. నేను ఇక్కడ నెంబర్ మార్చేసాను 100 అని. ఇప్పుడు నాకేమొస్తుంది? నాట్ ప్రెజెంట్ అని రావాలి. ఎందుకంటే ఇక్కడ దేనికి సంబంధం లేదు అది. అప్పుడు డిఫాల్ట్గా నాట్ ప్రెజెంట్ అని రావాలి. అలా వస్తేనే మనం రాసిన కోడ్ రైట్. రన్ చేసి చూద్దాం. వచ్చిందా లేదు? నాట్ ప్రెజెంట్ అని వచ్చిందా లేదండి? సో అలా రావాలి మీకు కోడు. మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను కదా, ఆ పీడిఎఫ్లో ఈ కోడ్ ఉంటుంది. లేదనుకుంటే మీరు కోడ్ రన్ చేయడం చాలా సింపుల్ అయిన పని. ఇలాగే ఈ కోడ్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ మొబైల్లో టైప్ చేస్తే అయిపోతుంది. ఓకే, టైప్ చేసి రన్ చేయండి. ఇందులో ఏ సింబల్ లేకపోయినా ప్రతి దగ్గర బ్రేక్ అనే పదం ఉండాలి. బ్రేక్ అనే పదమే లేదనుకోండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ 20 అనే పెట్టాను, బ్రేక్ అనే పదం లేదు. ప్రతి దగ్గర కూడా బ్రేక్ అనే పదం లేదు. బ్రేక్ అనే పదం లేదు. బ్రేక్ అనేది కంపల్సరీగా ఎందుకు రాయాలి ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో ఎందుకు రాయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. బ్రేక్ అనేది తీసాను నేను. ప్రతి కేసు తర్వాత బ్రేక్ తీసి రన్ చేశాను. సో రన్ చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ 2 వచ్చాయి చూడండి. ఇట్ ఈస్ 20 నాట్ ప్రెజెంట్. బ్రేక్ అనేది ఇవ్వకపోతే అవుట్పుట్లో 1 కన్నా ఎక్కువ ప్రింట్స్ వచ్చేస్తాయి. అవుట్పుట్ నాకు ఓన్లీ 20 కావాలి, కానీ నాట్ ప్రెజెంట్ అనే ప్రింట్ కూడా వచ్చింది. ఎందుకు? బ్రేక్ అనేది నేను ఇవ్వలేదు. బ్రేక్ అనేది ఇస్తే నాకు నాట్ ప్రెజెంట్ అనేది రాదు. సో ఇలా చేసినప్పుడు మీ కోడ్ రైట్ వచ్చినా అవుట్పుట్ అనేది ఇది తప్పు, ఇలా రాకూడదు. ఇట్ ఈస్ 20 అని మాత్రం అవుట్పుట్లో రావాలి. నాట్ ప్రెజెంట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను ప్రతి కేసు తర్వాత బ్రేక్ అనేది రాయలేదు. సో ప్రతి కేసు తర్వాత బ్రేక్ కంపల్సరీ రాయాలి. బ్రేక్ రాయకపోతే ఏదైతే ఆన్సర్ ఉంది, ఇక్కడ నేను 20 ఇచ్చాను కాబట్టి 20 తర్వాత నాట్ ప్రెజెంట్ వచ్చింది. ఇప్పుడు 5 ఇస్తాను చూడండి. 5 ఇచ్చాను అనుకో, 10, 15, 20 నాట్ ప్రెజెంట్ అన్నీ వచ్చేస్తాయి. 5 ఇచ్చి చూద్దాం. ఇది ఒకసారి చూడండి, ఇది ఒకసారి జూమ్ చేసి చూడండి. దీన్ని 5 అని ఇచ్చాను నేను ఇక్కడ. అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. దీన్ని రన్ చేశాను. బ్రేక్ అనేది లేదు కాకుండా రన్ చేశాను. ఇదిగోండి 5, 10, 15, 20 నాట్ ప్రెజెంట్. సో బ్రేక్ అనేది లేకపోతే అన్ని అవుట్పుట్స్, అన్ని ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. సో బ్రేక్ అనేది కంపల్సరీగా స్విచ్ స్టేట్మెంట్లో రాయాల్సిందే. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? స్విచ్ స్టేట్మెంట్ అర్థమైంది కదా? అర్థమైందండి? అంతే, ఇంతకు మించి ఏం లేదు. స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి,
దాని యొక్క సింటెక్స్ సింపుల్గా చెప్పేయండి. సింటెక్స్ వస్తే చెప్పేయండి. స్విచ్ పక్కన ఎక్స్ప్రెషను ఒక కర్లీ బ్రాకెట్ ఓపెన్లో ఉంటుంది. ఎన్ని కేసెస్ అయితే అన్ని కేసెస్, కేస్ 1 2 3 4 5 ఎన్ని కేసెస్ అని రాయి. ప్రతి కేసు తర్వాత స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ రాయాలా. బ్రేక్ పక్కన సెమీకోలం సింబల్ వేయాలా. సింబల్ అయిపోయిన రాదు నీకు కోడ్. ఓకే, సో అలాగా లాస్ట్లో ఏం రాయాలా, డిఫాల్ట్ రాయాలా. డిఫాల్ట్కి ఏదో ఒక స్టేట్మెంట్, నాట్ ప్రెజెంటో, నాట్ యాక్సెసో, లేకపోతే ఏం లేదో నీకు ఏదో ఒకటి రాసుకో. డిఎంటీ లాజిక్స్ అని రాసుకుంటాను నేను. డిఫాల్ట్ స్టేట్మెంట్ నాకు నచ్చింది రాసుకుంటాను. నీ పేరు రాసేసుకో, హరీషో, సురేషో, రమేషో రాసుకో. డిఫాల్ట్ స్టేట్మెంట్ పైవేవి కాకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ తర్వాత ఏం చేయాలి, సింటెక్స్ని క్లోజ్ చేయాలా. కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసావు, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసావు, అంతే సింటెక్స్. అది గుర్తుండకపోవడం ఇంకేముంది. సింటెక్స్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ రాయి. ఆ ఎగ్జాంపుల్ జావా ఆన్లైన్ కంపైలర్లో రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, అంతే స్విచ్ స్టేట్మెంట్. ఇంతకు మించి ఏం లేదు. లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవి మనం తర్వాత నేర్చుకుందాం. సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతిదీ కూడా, ప్రతి కాన్సెప్ట్, డిగ్రీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు విత్ కోడ్తో చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ లైవ్లో రన్ చేసి చూపించడం జరుగుతుంది. మీకు ఈ కోడ్స్ అనేవి పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఒకసారి పీడిఎఫ్ చూసి ఆన్లైన్లో జావా ఆన్లైన్ కంపైలర్ మొబైల్లో ఒకసారి కోడ్స్ రన్ చేయండి. అప్పుడే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ప్రాక్టికల్గా ఇవేవి తెలియకుండా మీరు ఎగ్జామ్ రాస్తే వేస్ట్ అయిపోతాయి. ఓకే, ఓన్గా ఎగ్జాంపుల్ మీరు రాయాలి, చూసి కాదు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం లూప్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్లు, 3 స్ట్రక్చర్లు, 3 ఫ్లో చార్ట్లు, 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మీకు ఈ లూప్ స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ 100% వచ్చినట్లే. ఓకే, ప్రతిదీ విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. మీరు ఈ వీడియో చూసే ముందు నేను ఒకటి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. జావా బేసిక్స్ ఇన్ తెలుగు అనే ఒక వీడియోని మన ఛానల్లో చేసాం. జావా బేసిక్స్ ఇన్ తెలుగు డిఎంటీ లాజిక్స్ అని కొట్టండి, యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది. ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి రండి. బేసిక్ రాకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు. బేసిక్ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి రావండి. ఓకే, సరే. కాన్సెప్ట్ లూప్ స్టేట్మెంట్స్. ప్రోగ్రామింగ్లో సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. పదాన్ని గుర్తుపెట్టుకో, రిపీటెడ్లీ, వైల్ సమ్ కండిషన్ ఎవాల్యూట్స్ టు ట్రూ. సో లూప్ స్టేట్మెంట్ అంటే, సో చాలామంది మీరు వినే ఉంటారు, వాడు ఎప్పుడు ఒకటే లూప్లో మాట్లాడతాడా అంటే ఏంటి, ఆకున్న కంటిన్యూస్గా చెప్పిందే చెప్పి బుర్ర తినేస్తాడని అర్థం. లూప్ అంటే ఏంటి, రిపీటెడ్ అని అర్థం. మల్టిపుల్ టైమ్స్ ఒకే కోడ్ రిపీటెడ్ అవుతూ ఉంటుంది, దాన్నే లూప్ అంటారు. అంతే, అంతకనే చేయలేదు. హవెవర్ లూప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ టు ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ రిపీటెడ్ ఆర్డర్. రిపీటెడ్ ఆర్డర్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని రన్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డిపెండ్స్ అపాన్ ఏ పర్టికులర్ కండిషన్. ఒక కండిషన్స్ని బేస్ చేసుకొని ఇది రిపీట్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. ఇందులో 3 టైప్స్, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూప్. అందులో మనం ఒక్కొక్క లూప్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ లూప్ జావా ఫర్ లూప్. ఏంటి, ఫర్ లూప్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 3 లూప్స్ చెప్తాను, 1 by 1 చెప్తాను. ఫర్ రాకుండా వైల్కి వెళ్ళినా, వైల్ రాకుండా డూ వైల్ లూప్ నేర్చుకున్నా అర్థం కాదు. 1 by 1 నేర్చుకోవాలి. ఫస్ట్ ఫర్ లూపే నేర్చుకోవాలా. ఓకే, ఫర్ లూప్ గురించి మనం మాట్లాడుకుంటే జావాలో ఫర్ లూప్ అనేది సిమిలర్గా సికి సిమిలర్గా ఉంటుంది. జావాలో ఫర్ లూప్ అనేది సికి సిమిలర్గా ఉంటుంది. ఇదిగోండి, ఫర్ లూప్ ఈజ్ సిమిలర్ టు C++. సికి C++కి సిమిలర్, ఒకే విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు ఇనిషియలైజ్ ద లూప్ వేరియబుల్, చెక్ ద కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇక్కడ ఏదైతే చెప్పానో ఇదే సింటెక్స్. ఎప్పుడైనా ఫర్ లూప్లో ఒక సింటెక్స్ రాయమంటే మీరు చేయాల్సిన 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది ఏదైనా కోడ్, దాన్ని ఏమంటారు, ఇనీషియలైజేషన్ అంటారు. తర్వాత కోడ్లో ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని కండిషన్, సెకండ్ స్టెప్. మూడో స్టెప్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే పెరగడం, డిక్రిమెంట్ అంటే తగ్గిపోవడం. ఒక స్విచ్ ఇక్కడ ఫర్ లూప్లో
ఈ 3 కండిషన్స్ని బేస్ చేసే మనకి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అది సింటెక్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సింటెక్స్ చూడండి ఒకసారి. ఫర్ అని తీసుకుంటావు, ఫర్ పక్క బ్రాకెట్ ఓపెన్ చేస్తావు. ఫస్ట్ ఏంటి, ఇనీషియలైజేషన్ అంటే కోడ్ని స్టార్ట్ చేసావు. పక్కన దాని తర్వాత ఏంటి, కండిషన్, ఒక కండిషన్ బట్టి కోడ్ రన్ అవుతుంది. తర్వాత ఏంటి, అప్డేషన్ అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయినా అవ్వచ్చు, డిక్రిమెంట్ అయినా అవ్వచ్చు. ఈ 3 స్టెప్స్ కంపల్సరీ ఫర్ లూప్లో కంపల్సరీ. ఇది మీకు వైల్ లూప్లో యూజ్ అవుతుంది, డూ వైల్ లూప్లో యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఫర్ లూప్ గురించి మాట్లాడదాం. సింటెక్స్లో ఫర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు నేర్చుకున్న పాయింట్ ప్రకారం ఫస్ట్ ఇది ఇనీషియలైజ్ అవుతుంది, లూప్ వేరియబుల్ని ఇనీషియలైజ్ చేస్తుంది. తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంటా డిక్రిమెంటా అనేది చెప్తుంది. ఓకే, సో అదే రాశాను, కొత్తగా ఎటు రాయలేదురా. మీరు అక్కడ ఏది నేర్చుకుంటారో అదే రాశాను. ఆ తర్వాత ఈ లూప్ని మనం వెన్ వీ ఎగ్జాక్ట్లీ నో ద నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు డిఎంటీ లాజిక్స్ అనే పేరే నాకు ప్రోగ్రామింగ్లో ఒక 100 సార్లు కావాలి, ప్రింట్లో నాకు 100 సార్లు కావాలి. ఇప్పుడు జెరాక్స్ షాప్కి వెళ్ళాను, ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళి ఒక పేపర్ జెరాక్స్కి ఇచ్చాను, నా ఆధార్ కార్డే జెరాక్స్కి ఇచ్చాను. నాకు ఒక 50 జెరాక్స్లు కావాలి. అవసరం ఉంది, చిన్న అవసరం ఉంది, మరి ఒక 50 కావాలి. అది ప్రతిసారి పేపర్ పెట్టి తీస్తాడేంటి, ఒకసారి పెడతాడు, స్కాన్ చేస్తాడు, ఇంటి 50 కుట్టేస్తాడు, 50 కాపీలు ఒకేసారి వచ్చేస్తాయి. దాన్నే ఫర్ లూప్ అంటారు. అంతే, అంతకుమించి చేయట్లేదు. ఇక్కడ ఏం చేసామంటే ఒక కోడ్ తీసుకున్నాం, ఒక ప్రోగ్రామింగ్ తీసుకున్నాం. దాని ప్రింట్కి వచ్చేసరికి ప్రింట్లో డిఎంటీ లాజిక్స్ అని ఇచ్చాను నేను. system.out.println అని చెప్పి కాలమ్స్లో నా పేరు ఇచ్చాను, డిఎంటీ లాజిక్స్ అని మన ఛానల్ పేరు ఇచ్చాను. అది నాకు ఒక 100 సార్లు ప్రింట్ అవ్వాలా, నాకు 100 లేబుల్ కావాలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే 100 అని నెంబర్ ఇచ్చేస్తాను. అప్పుడు 100 సార్లు రిపీట్ అవుతుంది కోడ్. కానీ ప్రతిసారి system.out.println system.out.println ఎన్నిసార్లు ప్రింట్ 100 సార్లు టైప్ చేస్తానా, చేయలేను కదా. సో అంటే ఒకసారి ప్రింట్ ఇచ్చేసి దాన్ని 100 లూప్స్ కింద అదే కన్వర్ట్ చేసుకుంటుంది. అది ఫర్ లూప్. ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు తెలిస్తే నువ్వు యూజ్ చేసే లూపే ఫర్ లూప్. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు మనం అదే చెప్పాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, దీన్ని సింటెక్స్ అంటారండి. ఈ ఎల్లో కలర్లో ఉండేదాన్ని సింటెక్స్ అంటారు. సింటెక్స్లో తప్పు రాయకూడదు, సింటెక్సే మెయిన్. ఫర్ అని రాస్తావు, కోడ్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, దానికి ఒక కండిషన్ పెడతాం, ఇంక్రిమెంటా డిక్రిమెంటా పెడతాం. ఆ తర్వాత మేసాల బ్రాకెట్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి లోపల కోడ్ రాయాలా, తర్వాత క్లోజ్ చేయాలా. ఇక్కడ మీకు ఈ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అని మీకు అర్థం అవడానికి రాశాను, సింటెక్స్లో అది రాయక్కర్లే. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అని మీకు అర్థం అవడానికి మాత్రమే రాశాను, మీకు అర్థం అవడానికి. సో అది నేను ఎరేజ్ చేసేస్తాను ఇప్పుడు చూడండి. ఓకేనా, సో ఇంతేనా, ఏముంది సింటెక్స్. ఫర్ కండిషన్ ఓపెన్ చేస్తావు, ఫస్ట్ ఇనీషియలైజేషన్ చేస్తావు, ఆ తర్వాత కండిషన్ రాస్తావు, ఇంక్రిమెంటా డిక్రిమెంట్ మనకు తెలియదు కాబట్టి అప్డేట్స్ నేను రాస్తాను. తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తావు, లోపల కోడ్ రాస్తావు, కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తావు. అదే సింటెక్స్, అంతకుమించి ఏట్లేదు. ఓకే, నీకు ఫర్ లూప్ గుర్తుండాలంటే జెరాక్స్ షాప్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ని చూద్దాం. చాలా సింపుల్ అండి ఫ్లో చార్ట్. ఫస్ట్ ఏం చేసావు, కోడ్ నువ్వు స్టార్ట్ చేసావు. కొంతమంది కొన్ని దగ్గరలో మీకు వేరే లెక్చరర్స్ చెప్పేటప్పుడు స్టార్ట్ చుట్టూ ఇలా సర్కిల్ పెడతారు. సర్కిల్ పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సర్కిల్ పెడితే బాగుంటుంది, అంటే బొమ్మ బాగా కనిపిస్తుంది, అంతే, అంతకుమించి చేయట్లేదు. మిగతా వీటికి ఖచ్చితంగా రాయాలి ఇవి, కానీ స్టార్ట్కి ఎండకి నువ్వు ఖచ్చితంగా చుట్టూ సర్కిల్ రాయాలని రూల్ లేదు. స్టార్ట్కి ఎండకి ఇలా సర్కిల్ రాయాలని రూల్ లేదు. నీకు నచ్చితే రాసుకో, లేకపోతే మానే. కానీ ఇనీషియలైజేషన్ ఖచ్చితంగా రెక్టాంగిలే ఉండాలా, కండిషన్కి ఖచ్చితంగా రెక్టాంగిలే ఉండాలా, స్టేట్మెంట్కి ఖచ్చితంగా రెక్టాంగిలే ఉండాలా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా ఖచ్చితంగా రెక్టాంగిలే ఉండాలా. ఓకేనా, ఫర్ లూప్కి సంబంధించి ఫ్లో చార్ట్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఫ్లో చార్ట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎందుకు రాంబస్ చేశారు, ఇక్కడ ఎందుకు రెక్టాంగిల్ వేశారు, మరి స్టార్ట్కి ఏం పెట్టలేదేమి, ఈ డౌట్ రావాలి మీకు. రాకపోతే మీరు గుడ్డు చదువుతున్నారని అర్థం. ఓకే, ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇలాగా మీరు రాంబస్ వేశారు, ఇక్కడ కూడా ఇలా రాయొచ్చు కదా, ఇలా రాయొచ్చు లేదా, రాయొచ్చు, కానీ రాంబస్ ఎందుకు వేశారు తెలుసుకోవాలి. ఓకేనా, సో కొన్ని ఫ్లో చార్ట్లో కొన్ని పర్టికులర్ రూల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా మీకు ఏ ఫ్లో చార్ట్ అయినా అవనాయండి, జావా ప్రోగ్రామింగ్లో ఏ ఫ్లో చార్ట్ అయినా మీరు చదవండి. కండిషన్ అని ఎక్కడైనా కనిపిస్తే, ఏదైనా ఒక కండిషన్ ఉంటే ఖచ్చితంగా అది రాంబస్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఎక్కడైనా స్టేట్మెంట్ అని కనిపించినా,
ఇనీషియలైజేషన్ అని కనిపించినా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని కనిపించినా అవి రెక్టాంగిల్లో చూపియాల. ఎక్కడైనా స్టార్ట్ ఎండ్ అని కనిపించినా, స్టార్ట్ టెర్మినేట్ అని కనిపించినా అవి సర్కిల్తో ఎండ్ చేయాలి ఇలాగా. ఓకే, ఇవి పర్టికులర్ 100% కండిషన్స్ నాన్న, ఇవి పక్కా రాయాలి. కానీ స్టార్ట్కి ఎండ్కి మాత్రం ఒక చిన్న వెసులుబాటు ఉంది. ఏంటంటే ఈ రెండింటికి నువ్వు నచ్చితే సర్కిల్ రాయొచ్చు, లేకపోతే లేదు. దానివల్ల నీకు మార్కులు తీసుడు అది అయిపోదు. కానీ ఇనీషియలైజేషన్కి కానీ, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి కానీ, స్టేట్మెంట్కి ఖచ్చితంగా రెక్టాంగిల్ రాయాల్సిందే. కండిషన్స్ ఖచ్చితంగా నువ్వు రాంబస్ రాయాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్లో చార్ట్ని డిస్కస్ చేద్దాం. సమ్ కండిషన్స్ అండి ఇవంతే, ఇంతకుమించి ఏం లేదు. ఫస్ట్ నువ్వు కోడ్ని ఏం చేసావు, స్టార్ట్ చేసావు. స్టార్ట్ చేయడం ఎక్కడి నుంచి, ఇనీషియలైజేషన్. మనం నేర్చుకున్న సింటాక్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఇనీషియలైజేషన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, కండిషన్కి వెళ్ళావు. అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు, కండిషన్కి వెళ్ళావు. ఓకే, కండిషన్కి వెళ్ళాను, కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సాటిస్ఫై అయితే ఎక్కడికి వెళ్తాను, స్టేట్మెంట్కి వెళ్ళిపోతాను. కండిషన్ సాటిస్ఫై అయితే స్టేట్మెంట్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను జెరాక్స్ షాప్కి వెళ్ళాను, నా ఆధార్ కార్డు ఇచ్చాను, వాడు ఇప్పుడు స్కాన్ చేస్తాడు కాబట్టి ఏం వెళ్ళిపోద్ది, స్టేట్మెంట్ వెళ్ళిపోద్ది. 10 సార్లు 20 సార్లు ప్రింట్ చేసిరా బాబు అని. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, స్కాన్ చేయడానికి పెట్టాను, మధ్యలో కరెంట్ ఆరిపోయింది. అప్పుడు వెళ్తుంది ముందుకి, వెళ్దు. అంటే నువ్వు ఏదైనా ఒక కండిషన్ తీసుకునేటప్పుడు అది చెకింగ్ అయ్యేటప్పుడు కరెక్ట్గా అయ్యిందనుకో, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయిందనుకో, స్టేట్మెంట్కి వెళ్తుంది. అవ్వలేదనుకో ఎండ్ అయిపోద్ది. ఈ ఫాల్స్ ఎండ్ అయిపోద్ది. స్టేట్మెంట్ అయిందనుకో, అదే ట్రూ అయిందనుకో, స్టేట్మెంట్కి వెళ్తుంది. స్టేట్మెంట్కి వెళ్తే అయిపోయింది అన్న, జెరాక్స్ ఒకటి తూరుకుంటున్నట్టు 100 జెరాక్స్లు ఇమ్మన్నా కదా, అక్కడ 100 ఇవ్వాల్సిందే. అప్పుడు ఏం చేస్తాడు, స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. మరలా ఇంక్రిమెంట్ అంటే ఏం పెంచుతాను, ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ మరలా వెళ్తాడు, మరలా కండిషన్ చెక్ చేసుకుంటాడు, కరెంట్ బాగానే ఉంది. సో మరలా ఇంకొక జెరాక్స్ బయటకు వస్తుంది. మరలా వెళ్తుంది, మరలా ఒక కండిషన్ ఇంక్రిమెంట్కి వెళ్తావు, కండిషన్ చెక్ చేస్తుంది, కరెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మరలా అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ నేను మీకు చిన్న జెరాక్స్ షాప్తో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ చేశాను, ఇనిషియలైజ్ చేశాను, నేను జెరాక్స్ పెట్టాను, స్కాన్ అయిపోయింది, కరెక్ట్గా అయ్యిందనుకో నాకు అవుట్పుట్ బయటకు వస్తుంది. మధ్యలో కరెంట్ ఆరిపోతే అవుట్పుట్ రాదు. ఒకసారి అవుట్పుట్ వస్తే ఊరుకుంటానా, నాకు 100 జెరాక్స్లు కావాలా. అందుకు 100 టైమ్స్ ఈ కండిషన్ రిపీట్ అవుతుంది. 100 జెరాక్స్లు వచ్చిన తర్వాత కరెంట్ ఆన్లో ఉంటేనే నాకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా 100 సార్లు కూడా కండిషన్స్ చెకింగ్ చేస్తేనే స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఫ్లో చార్ట్ అర్థమైందా? అంతే, ఏట్లేదు. స్టార్ట్ చేసావు, ఇనిషియలైజ్ చేసావు, కండిషన్కి వెళ్ళావు, కండిషన్ కరెక్ట్గా ఉంటే స్టేట్మెంట్కి వెళ్తావు, మరలా అది ఇంక్రిమెంట్కి వెళ్తుంది, మరలా కండిషన్కి వస్తావు, మరలా స్టేట్మెంట్కి వెళ్తావు, మరలా ఇంక్రిమెంట్. ఎన్నిసార్లు, 100 సార్లు చేస్తావు. నాకు 100 జెరాక్స్లు కావాలా, నాకు 100 అవుట్పుట్లు కావాలా, 100 సార్లు చేస్తాను. ఓకే, సో కిందకు వచ్చావు, సరే బాగానే ఉంది, కండిషన్ చెకింగ్ వరకు వెళ్ళాను, కండిషన్ తప్పు వచ్చింది, ఏదో అక్షరం లేపుసాను, కండిషన్ తప్పు వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, కోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇంతే ఫ్లో చార్ట్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ని మీకు లైవ్లో కోడింగ్ రూపంలో చూపిస్తాను. ఇది జావా ఆన్లైన్ కంపైలర్ అనే వెబ్సైట్ అండి. ఏంటిది, జావా ఆన్లైన్ కంపైలర్ అనే ఒక వెబ్సైట్. సో కోడ్ని నేను ఇక్కడ కాపీ చేసి ఉంచుకున్నాను ఆల్రెడీ. ఓకే, ఈ కోడ్ని మొబైల్లో టైప్ చేసినా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఆన్లైన్లోకి వెళ్ళి జావా ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తే కంపైలర్ జెడ్ అనే ఒక వెబ్సైట్ వస్తుంది. అక్కడ వెళ్తే ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ ఈ కోడ్ మొత్తాన్ని టైప్ చేయండి, రన్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఎన్నిసార్లు ఇచ్చాను నేను, ఇది ఒకసారి జూమ్ చూడండి. n = వాల్యూ ఎంత ఇచ్చాను, దీన్ని ఒకసారి జాగ్రత్త n = ఎంత ఇచ్చాను నేను ఇక్కడ, n = ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను. అంటే 5 జెరాక్స్లు కావాలని ఇచ్చాను. ఇదిగో 5 జెరాక్స్లు. జావా ఈజ్ హై లాంగ్వేజ్. సరే హై లాంగ్వేజ్ అని ఎందుకు వచ్చింది, నేను అవుట్పుట్ ఏం అడిగాను, జావా ఈజ్ హై లాంగ్వేజ్ అని అడిగాను, అందుకు జావా ఈజ్ హై లాంగ్వేజ్ వచ్చింది. ఇక్కడ నా ఆధార్ కార్డు ఇస్తే నా ఆధార్ కార్డు జెరాక్స్లు 50 వస్తాయి, మా నాన్నది ఇస్తే మా నాన్నది వస్తుంది. ఇక్కడ జావా ఈజ్ హై లాంగ్వేజ్ కాకుండా డిఎంటీ లాజిక్స్ అని ఇస్తాను. చూడండి, వీళ్ళు కొంతమంది డౌట్ ఉంటుంది కదా, సో అందుకనే ఇక్కడ డిఎంటీ లాజిక్స్ అని ఇస్తాను. నాన్న ఈ కోడ్ మీరు ఆన్లైన్లో జావా ఆన్లైన్ కంపైలర్లో రన్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. అలా వినేసి గుడిద్దులో వెళ్ళిపోతే అర్థం కాదు. డిఎంటీ లాజిక్స్ 5 టైమ్స్ వచ్చిందా లేదా, అవుట్పుట్ వచ్చిందా లేదా, అంతే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అనేది 5 సార్లు నేను రాసుకోలేదు. లూప్ స్టేట్మెంట్ యొక్క అడ్వాంటేజ్ అంటే ఒకసారి రాస్తాను, కానీ నాకు ఎన్నిసార్లు కావాలో చెప్పేస్తాను. అలా చెప్పాను అనుకో, నాకు అన్ని అవుట్పుట్స్ వచ్చేస్తాయి. ఓకే, అంతే, ఇంతకు మించి ఏం లేదు. వెరీ సింపుల్. ఇది లూప్ స్టేట్మెంట్. దీని యొక్క ఫ్లో చార్ట్ చెప్పాను,
సింటెక్స్ చెప్పాను, దాని మీద ఒక ఎగ్జాంపుల్ మీకు రన్ చేసి చూపించాను. ఇందులో మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ నేర్చుకోవాలండి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే లూపు, ఫర్ లూపు. ఆ ఫర్ లూప్ అనే లైన్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇందులోనే మీకు మిగతా 2 లూప్స్ కూడా మొత్తం కంబైన్ అయి ఉంటుంది. చూడండి, ఫర్ పక్కన ఏముంది కనిపించట్లేదు అంటారా? కొద్దిగా జూమ్ చేసి చూడండి. ఫర్ పక్కన ఏముంది? I ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. నీకు సింటెక్స్ గుర్తుందా? సింటెక్స్ ఏంటో చెప్పు. ఫర్ ఫస్ట్ ఏమి ఉండాలా? ఇనీషియలైజేషను. తర్వాత ఏమి ఉండాలా? కండిషన్ ఉండాలా. తర్వాత ఏమి ఉండాలా? అంటే ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్ అని ఉంటుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఉంటుంది. ఇదే కదా మన సింటెక్స్ మనం నేర్చుకునేది. చూడు, I ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏంటి? ఇనీషియలైజేషన్. కోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ I లెస్ దెన్ n అనేది ఏంటి? కండిషన్. I లెస్ దెన్ n అనేది ఏంటి? కండిషన్. I ప్లస్ 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 అని ఉంది సార్. I ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అని అర్థం. మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అని అర్థం. ఇంక్రిమెంట్ దగ్గర లెస్ దెన్ వాడతారు, ప్లస్ ప్లస్ వాడతారు. డిక్రిమెంట్ దగ్గర గ్రేటర్ దెన్ వాడతారు, మైనస్ మైనస్ వాడతారు. చూసుకోండి, కండిషన్లో లెస్ దెన్ ఉంటే ప్లస్లు ప్లస్లు ఉంటాయి, అలా ఉంటే అవి ఇంక్రిమెంట్లు. కండిషన్లో గ్రేటర్ దెన్ ఉంటే మైనస్ మైనస్ ఉంటాయి, అలా ఉంటే అవి డిక్రిమెంట్లు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్లో మనకేంటి? ఫస్ట్ ఇనీషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంటా డిక్రిమెంటా, ఈ 3 కూడా ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత లూప్స్లో అలా ఉండవు. అందుకు ఇది కంపల్సరీ 100% పాయింట్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వైల్ లూప్స్కి సంబంధించి వైల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. జావా వైల్ లూప్ ఏంటి? జావా వైల్ లూప్. అసలు ఫర్ లూప్ ఉంది కదా, వైల్ లూప్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ నా దగ్గర మంచి కార్ ఉంది, ఇంకొక కార్ ఎందుకు కొంటాను నేను? కొన్నా కదా. మరి నా ఫర్ లూప్ ఉంది, కానీ మరలా వైల్ లూప్ ఎందుకు వచ్చింది? అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్ అంటే ఒక పాయింట్ మీకు రైట్ చేశాను, ఒక జెరాక్స్కి ఇచ్చి 50 జెరాక్స్లు కావాలన్నాను. సో అంటే పర్టికులర్గా నెంబర్ నీకు తెలుసు, నీకు ఎన్ని కావాలో తెలుసు, అప్పుడు ఫర్ లూప్ వాడతావు. అవుట్పుట్ ఎన్ని కావాలో తెలిస్తే ఫర్ లూప్ వాడతావు. నాకు తెలియదు, ఇన్ఫినిటీ టైమ్స్ కావాల్సిందే, ఎన్నైనా కొట్టు, నాకు ప్రాబ్లం లేదు, ఇన్ఫినిటీ టైమ్స్ కావాలా, అప్పుడు వైల్ లూప్ వాడతాం. చిన్న తేడా. ఫర్ లూప్ అంటే పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుట్పుట్ నీకు తెలుసు. వైల్ లూప్ అంటే అవుట్పుట్స్ నీకు తెలియదు, ఎన్నో తెలియదు, ఇన్ఫినిటీ. మాట్లాడదాం. మిగతాదంతా సేమ్, మల్టిపుల్ టైమ్స్ ఇది మనకి సేమ్ ఫర్ లూప్ లాగే మల్టిపుల్ టైమ్స్ ఇది మనకి ప్రింట్ అవుట్ బయటకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక్క చిన్న తేడా ఏమైనా ఉందంటే ఇక్కడ ఇన్ఫినిటీ లూప్స్ అనేవి వస్తాయి, అంతే. సరే, దీన్నే ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అని పిలుస్తారు. దీన్నే ఎంట్రీ కంట్రోల్ లూప్ అని పిలుస్తారు. సిన్స్ కండిషన్ చెక్ చేశాక ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయిందనుకో, అప్పుడు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ముందు స్టెప్లో మనం ఫర్ లూప్లో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇనీషియలైజేషన్, తర్వాత కండిషన్. కానీ ఇక్కడేంటి చూడు, ఇక్కడేంటి? కండిషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని యొక్క సింటెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సింటెక్స్ ఒకసారి చూడండి. ఇది వైల్ లూప్ కాబట్టి వైల్ అని రాసుకున్నాను. వైల్ తర్వాత కండిషన్. ఇనీషియలైజేషన్ ఇక్కడ ఉండదండి. ఇందులో ఇనీషియలైజేషన్ ముందే ఉంటుంది. యాక్చువల్గా ఫర్ తర్వాత ఇనీషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫర్ లూప్లో. వైల్ లూప్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇనీషియలైజేషన్ పార్ట్ అయిపోయింది, పైన ఉంటుంది ఆ పార్ట్. తర్వాత వైల్ తర్వాత ఫస్ట్ స్టెప్ కండిషను, కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే, సో కండిషను లోపల ఒక చిన్న పదాన్ని రాశాడు చూడండి. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఏం లేదు, వైలు కండిషను ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి లోపల ఏం రాశాడు. దీన్ని మీకు కామెంట్ లైన్స్ అంటారు. ఇది మీరు నచ్చితే రాయొచ్చు, లేకపోతే ప్రాబ్లం లేదు. ఎగ్జామ్లో పక్కా రాయాలని రూల్ ఏం లేదు. ఎగ్జామ్లో పక్కా రాయాలని రూల్ అయితే ఏం లేదు. ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇది సింటెక్స్లో భాగం కాదు, ఇది మీకు అర్థం అవడానికి రాశాను. ఇది సింటెక్స్లో భాగం అయితే కాదు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి? వైల్ అని ఒక కండిషన్ రాసుకున్నాను, వైలు కండిషన్ లోపల ఒక స్టేట్మెంట్ రాశాను, దాన్ని క్లోజ్ చేస్తాను. సో ఇది సింటాక్స్ అంతే. ఫర్ లూప్లో ఇనీషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. వైల్ లూప్కి వచ్చేసరికి ఇనీషియలైజేషన్ ఆల్రెడీ అయిపోద్ది. వైల్లో ఫస్ట్ కండిషన్ ఉంటుంది, సో లాస్ట్లో దాన్ని ఎండ్ చేసేస్తాం అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇది సింటాక్స్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ చూసేద్దాం. ఇనీషియలైజేషన్ పార్ట్ అయిపోయింది కాబట్టి అది మనకు అనవసరం. ఇప్పుడు
ఏదైనా ఒక కండిషన్ వస్తే ఆ కండిషన్ని ఫస్ట్ ఇందులో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కండిషన్ ఫస్ట్ టెస్ట్ అవుతుంది. టెస్ట్ అయ్యాక ఇది పాస్ అయిందనుకో, ట్రూ అయిందనుకో, అంటే ఆ టెస్ట్ కరెక్ట్గా అయిందనుకో, ఆ తర్వాత ఇది వైల్ లూప్ బాడీలోనికి వెళ్తుంది. ఓకే, సో అది కరెక్ట్గా అయిందనుకో మరలా టెస్టింగ్కి వెళ్తుంది. సేమ్ లూపే, ఇందాకలాగే లూపే, అటు ఇటు మారుతూ ఉంటుంది. అయితే కండిషన్కి వెళ్ళడం, కండిషన్ కరెక్ట్ అయితే స్టేట్మెంట్కి వెళ్ళడం, మరలా కండిషన్ చెక్ చేసుకోవడం, మరలా స్టేట్మెంట్కి, మరలా కండిషన్ చెక్ చేయడం, మరలా స్టేట్మెంట్, ఇలాగ ఒక లూపే. సో ఇది వైల్ లూప్. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో అది ఎండ్ అయిపోతుంది, అంతే. ఏం పెద్ద బొమ్మ ఏం కాదు ఇది. ఓకేనా, సింపుల్. ఒక కండిషన్ అనేది ట్రూ అయింది, ట్రూ అయితే ఏమవుతుంది, స్టేట్మెంట్ వస్తుంది. ట్రూ అయితే వైల్ లూప్ బాడీలోకి వెళ్ళింది, స్టేట్మెంట్ అని రాయండి, ప్రాబ్లం లేదు. వైల్ లూప్ బాడీలోకి వెళ్ళింది, మరలా ఆ లోపల కండిషన్ టెస్ట్ చేస్తుంది. కరెక్ట్ అయితే మరలా వైల్ లూప్ బాడీలో మళ్ళీ టెస్ట్ చేస్తుంది, మరలా వస్తుంది, మరలా టెస్ట్ చేస్తుంది, మరలా వస్తుంది. ఫెయిల్ అయిపోయింది అనుకో టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను, చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇదిగో వైల్ లూప్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ నేను ఏమని చెప్పానంటే ఇనీషియలైజేషన్ కండిషన్. ఇక్కడ మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ ఈజీగా ఉంటాయి చూడండి. యాక్చువల్గా ఫర్ లూప్లో ఇనీషియలైజేషన్ ఉండాలా, కండిషన్ ఉండాలా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. మరి వైల్ లూప్లో ఏమని చెప్పాం, ఇనీషియలైజేషన్ ఫస్ట్ అయిపోద్ది, తర్వాత వైల్ లూప్ వస్తుంది, వైల్ లోపల కండిషన్ ఉంటుంది, అంతే కదా. ఇదే కదా వైల్ లూప్ సింటెక్స్లో మనం నేర్చుకున్నది. చూడు, ఇనీషియలైజేషన్ వైల్ కన్నా ముందే ఉందా లేదా, ఎక్కడ అయిపోయింది ఇనీషియలైజేషన్, తర్వాత వైల్ వచ్చింది, తర్వాత కండిషన్ వచ్చింది, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వచ్చింది, కోడ్ ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఇది కంపల్సరీగా చూడగానే చెప్పేయాలా అది ఏ లూప్ అనేది, చూడగానే చెప్పేయాలా. ఓకే, వైల్ పక్కన ఉంది కాబట్టి ఇది వైల్ లూప్, డైరెక్ట్గా చెప్పేయచ్చు. సరే, ఇక్కడ ఇనీషియల్ వాల్యూ i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. ఇనీషియల్ వాల్యూ i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. సమ్ ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాను. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే నాకు అవుట్పుట్ ఏం కావాలి, టోటల్ సమ్ యొక్క అవుట్పుట్ కావాలని చెప్పాను. ఈ కోడ్ రన్ చేసి చూద్దాం. ఈ కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, టోటల్ సమ్ 15 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ వైల్ లూప్లో మీరు గమనించాల్సింది ఇనీషియల్ కండిషన్ ముందే ఉంటుంది, వైల్ లోపల ఇనీషియలైజేషన్ ముందు ఉంటుంది, వైల్ లోపల కండిషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ లోపల ఉంటుంది, తర్వాత అవుట్పుట్ బయటకు వస్తుంది. ఓకే, సో ఇది వైల్ లూప్ అండి, ఇది మీకు వైల్ లూప్. సో ఇప్పుడు మనం వైల్ లూప్ తర్వాత డూ వైల్ లూప్ గురించి మాట్లాడదాం. డూ వైల్ లూప్ అంటే ఏంటి లేదు, చాలా సింపుల్ కండిషన్. డూ అనే కండిషన్ ఫస్ట్ అయిపోద్ది, అంటే వాడు ఇంటికి రాకముందు ఆల్రెడీ ఒక ప్లాన్ చేశాడు, డూ అనే కండిషన్ ముందు అయిపోయింది. లోపలికి వచ్చాక వైల్ లోపలికి వచ్చాక ఇక్కడ వేరే కండిషన్స్ ఉంటాయి. వైల్ ముందు ఒక కండిషన్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది, ముందే వచ్చేస్తుంది ఒక అవుట్పుట్. ఆ తర్వాత కండిషన్స్ చెక్ చేసుకుని మిగతా అవుట్పుట్లు వస్తాయి, ఒక అవుట్పుట్ ముందే వచ్చేస్తుంది. ఓకే, ఇది దీని యొక్క ప్రత్యేకత. ద డూవల్ లూప్ చెక్స్ ద కండిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ ఎండింగ్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెకింగ్ అవుతుంది. వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటిరేషన్స్ ఈజ్ నాట్ నోన్, ఇటిరేషన్స్ అంటే రిపీటెడ్ అంటే మల్టిపుల్ టైమ్స్ అని అర్థం. ఓకే, సో ఎన్ని ఇటిరేషన్స్ మనకు తెలియదు, వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, లూప్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అట్లీస్ట్ ఒక్కసారైనా. సో దానికి సంబంధించిన సింటెక్స్ అండి ఇది. ఫస్ట్ డూ అనే కండిషన్ రాస్తావు, డూ తర్వాత మిసల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తావు, లోపల ఏదో ఒకటి రాయాలి కదా, లోపల ఏదో ఒక స్టేట్మెంట్ రాయండి, సో ఇది మీకు అర్థం అవడం కోసం రాశాను, ఇది రాయాల్సిన అవసరం లేదు మీకు సింటెక్స్లో. డూ అని రాసుకుంటారు, డూ తర్వాత మీరు డూ రాశాక మిసల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏం చేస్తారు, లోపల ఏదైనా ఒక స్టేట్మెంట్ రాస్తారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు, ఎక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది ముందే. ఆ తర్వాత వైల్ అనే కండిషను మీకు ఏమవుతుంది, వైల్ అనే కండిషన్ అనేది జరుగుతుంది, లోపల కండిషన్ చెకింగ్ అదంతా తర్వాత జరుగుతుంది, ముందు ఆల్రెడీ ఒక అవుట్పుట్ వచ్చాక తర్వాత జరుగుతుంది. ఎలా జరగడానికి జావా డూ వైల్ లూప్ అని అంటారు. ఓకే, సో ద ఫ్లో చార్ట్, దీని యొక్క ఫ్లో చార్ట్ని మనకి నెక్స్ట్ స్లైడ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇనీషియలైజేషన్ ఒక కండిషన్ ముందే అయిపోయింది, ఒక అవుట్పుట్ ముందే అయిపోయింది. వైల్ లూప్కి వచ్చేసరికి ఇప్పుడు కండిషన్ చెకింగ్కి వచ్చాం, కండిషన్ చెక్ చేసాం. ఓకే, సో కండిషన్ కరెక్ట్గా ఉందనుకో స్టేట్మెంట్కి వెళ్తుంది, మరలా సేమ్ కండిషన్ చెక్ చేస్తావు, కరెక్ట్గా ఉంటే స్టేట్మెంట్కి వస్తావు, కండిషన్ చెక్ చేస్తావు, కరెక్ట్గా ఉంటే స్టేట్మెంట్కి వస్తావు. బాగుంది, ఇదంతా లూపే. ఇలా లూప్లాగా వస్తేనే దాన్ని లూప్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, కండిషన్ తప్పు అయింది, జస్ట్ ఎండ్ అయిపోతుంది, ఎండ్ అని లాస్ట్లో రాసుకోండి.
ఎండ్ అయిపోతుంది లేదా టెర్మినేట్ అయిపోతుంది అంతే. ఇది దీని యొక్క ఫ్లో చార్టు. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మీకు ప్రొవైడ్ చేశాను. ఈ ఎగ్జాంపుల్ని మీకు లైవ్లో రన్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి డూ వైల్ లూప్. డూ వైల్ లూప్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించాను చూడండి. సో డూ వైల్ లూప్లో ఆల్రెడీ ఒక అవుట్పుట్ ముందే వచ్చేస్తుందని చెప్పానా, రన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ కోడ్ని. ఈ కోడ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయండి, చెక్ చేసుకోండి, పీడిఎఫ్లో ఉన్నాయి. సో 0 అనే అవుట్పుట్, జీరో అనేది ముందే వచ్చేస్తుంది. 0 తర్వాత ఎక్కడి నుంచి కండిషన్, ఇఫ్ నుంచి కండిషన్, సారీ 0 తర్వాత ఇదిగోండి వైల్ తర్వాత కండిషన్. ఇక్కడ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. 0 తర్వాత నెంబర్స్ 2, 4, 6, 8 ఇవే ఎందుకు వచ్చాయి సార్? 0 తర్వాత 1, 3, 5 అవి కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడ నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను, ఐ డివిజిబుల్ బై 2 ఈజ్ ఈక్వల్ 0 అయితేనే ఏవి 0 అవుతాయి, బై 2తో చేస్తే ఈవెన్ నెంబర్స్ మాత్రమే 0లు అవుతాయి. సో అందుకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే అవుట్పుట్ వస్తాయి. ఎంతవరకు, ఎన్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత 10, సో 10 వరకు అవుట్పుట్ వచ్చింది. ఓకే, డూ వైల్ లూప్లో ఫస్ట్ వాల్యూ అవుట్పుట్ ముందే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వైల్ కండిషన్ అనేది అవుతుంది. ఓకే, వైల్ కండిషన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఎన్కి ఈక్వల్ అయిన వాళ్ళు లేదా ఎన్కన్నా తక్కువ, ఎన్ ఎంత 10, సో 10 వరకు దానికి ఈక్వల్ అయిన ప్రతి నెంబర్ అవుట్పుట్లో రావడం జరిగింది. ఇది డూ వైల్ యొక్క లూప్ యొక్క ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ 3 లూప్స్ మీరు నేర్చుకున్నట్లయితే, ఈ 3 లూప్స్ కంపల్సరీ ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారో 10% కంపల్సరీ వస్తాయి. ఓకే, సో దీని తర్వాత మనం మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ఎవరైతే ఇంకా మన డిఎంటీ లాజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచు. ఈ క్లాస్లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి సంబంధించి అసలు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క సింటెక్స్, దాని యొక్క ఫ్లో చార్టు, దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేవిధంగా నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, దాని యొక్క స్టేట్మెంటు, దాని యొక్క సింటెక్స్, దాని యొక్క ఫ్లో చార్టు, దాని యొక్క ఎగ్జాంపుల్ని చూద్దాం. చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, విత్ కోడింగ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్లో ఆ ప్రోగ్రామ్ని రన్ చేసి మీకు చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. 1-2 సార్లు క్లాసులు వినడానికి ట్రై చేయండి. సరే, ఫస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లోనే ఉందండి ఇఫ్ ఆర్ ఎల్స్. ఇఫ్ అంటే అయితే, అవ్వకపోతే ఎల్స్. ఇఫ్ అంటే అయితే, అవ్వకపోతే ఎల్స్. అంటే 2 కండిషన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ సింటెక్స్ చెప్పేటప్పుడు 2 కండిషన్స్ చెప్తాం. ఒక కండిషన్ అయితే తర్వాత స్టెప్కి వెళ్తుంది, అవ్వకపోతే ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అది సింటెక్స్ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్కి ఇది ఒక ఎక్స్టెన్షన్ లాంటిది అని చెప్పాడు. విచ్ యూజెస్ అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈజ్ ఎల్స్ బ్లాక్. ఇది ఏం చేస్తుందంటే వేరే బ్లాక్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసుకుంటుంది. ఆ బ్లాక్ ఏంటి, ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ సంబంధించిన కోడ్ని ఇది యూజ్ చేసుకుంటుంది. ద ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ ఎవాల్యూటెడ్ యాజ్ ఫాల్స్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటామంటే ఇఫ్ అనే కండిషన్ని తీసుకుంటాం. ఒకవేళ ఆ కండిషన్ అవ్వకపోయినట్లయితే ఎల్స్ అనే కండిషన్, ఈ ఎల్స్ అనే బ్లాక్ ఏదైతే ఉందో, ఎల్స్ అనే బ్లాక్ ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అనే బ్లాక్ అవ్వకపోతే, ఇఫ్ బ్లాక్ ఈజ్ ఎవాల్యూటెడ్ యాజ్ ఫాల్స్, ఇఫ్ అనే బ్లాక్ అవ్వకపోతే అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే, చిన్న టర్మ్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ తీసినప్పుడు ఇఫ్ అనే కండిషన్ అవ్వకపోతే అది ఎల్స్లోకి వెళ్తుంది, ఇఫ్ అయితే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సరే, దీని యొక్క సింటెక్స్ని మనం చూద్దాం. సో జాగ్రత్తగా వినండి. సింటెక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇఫ్ తర్వాత కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ అనే ఒక కండిషను, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది, మేసల్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది అంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ అయింది, లోపల ఒక స్టేట్మెంట్ రాసుకోవాలా. ఇట్ ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే వాడికి ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. వాడికి ఏం చెప్తున్నాడు, కండిషన్ ట్రూ అయిందనుకో అప్పుడు మాత్రమే స్టేట్మెంట్ 1లో ఇఫ్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటెక్స్లోనే మీకు ఆన్సర్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నాం, బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలా, బ్రాకెట్ క్లోజ్ చేయాలా. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏంటి అంటే, అసలు స్టేట్మెంట్ 1 అవుట్పుట్ కింద రావాలంటే ఆ స్టేట్మెంట్ 1 అనేది ట్రూ అయితే, ఆ కండిషన్ ఒబే అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ 1 అనేది అవుట్పుట్లోకి వస్తుంది. అవ్వకపోతే ఎల్స్ వస్తుంది. ఓకే, సో ఇవి కామెంట్ లైన్స్ అండి. వీటిని మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు సింటెక్స్ వచ్చేసరికి ఇంతే సింటెక్స్. ఇఫ్ కండిషను, తర్వాత బ్రాకెట్ ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత స్టేట్మెంట్ 1 బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. సో కోడ్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకో, అంటే నువ్వు తీసుకున్నది ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో,
అప్పుడు స్టేట్మెంట్ 2 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, స్టేట్మెంట్ 2 అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అనే కండిషన్లో అది మనకి ప్రింట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇవి కామెంట్ లైన్స్, ఇవి రాయాల్సిన అవసరం లేదు మీరు ఎగ్జామ్లో. ఇవి కామెంట్ లైన్స్, ఇవి రాయక్కర్లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇంతవరకే, ఇంతే సింటెక్స్. ఇఫ్ అనే కండిషన్ తీసుకుంటావు, స్టేట్మెంట్ 1 తీసుకుంటావు. ఇఫ్ అనే కండిషన్లో స్టేట్మెంట్ 1 ట్రూ అయిందనుకో అవుట్పుట్లోకి స్టేట్మెంట్ 1 వస్తుంది. స్టేట్మెంట్ 1 ట్రూ అవ్వలేదనుకో అప్పుడు స్టేట్మెంట్ 2 అనేది అవుట్పుట్లోకి వస్తుంది, అంతే. ఓకే, సో దీని మీద మీకు ఫ్లో చార్ట్ చూపిస్తానని చూడండి. టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అన్న కండిషన్ అన్న ఒకటే, ఈ రెండు కూడా రాంబస్ రూపంలో చూపిస్తారు. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకో అంటే కండిషన్ ఒబే అయ్యింది. ఒబే అయితే దాని యొక్క బాడీ ఆఫ్ ద లోపల స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ కింద వస్తుంది. అర్థమైందా? ఒక కండిషన్ తీసుకున్నాం, ఇక్కడ చూడు, కండిషన్ తీసుకున్నాం, స్టేట్మెంట్ 1 ట్రూ అయిందనుకో అవుట్పుట్ అదే వస్తుంది. అదే రాశాను ఇక్కడ ఫ్లో చార్ట్లో. ఆ కండిషన్ తీసుకున్నాం, అది ట్రూ అయిందనుకో స్టేట్మెంట్లోకి వెళ్తుంది, స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవుట్పుట్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ కండిషన్లో వస్తుంది. ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ కండిషన్లో వస్తుంది అవుట్పుట్ అనేది, ఫాల్స్ అయిందనుకో ఎల్స్ కండిషన్లో వస్తుంది. ఇది ఎగ్జాంపుల్లో చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ని మీకు ఇప్పుడు లైవ్లో రన్ చేసి చూపిస్తాను, ఒక్కసారి ఇది చెక్ చేయండి. ఇదిగోండి, ఇఫ్ ఎల్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామింగ్ కోడ్ని మీకు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి అసలు కండిషన్ ఏంటి, ఐఎన్టీ అంటే ఇంటిజర్స్ అని అర్థం. అంటే యాక్చువల్గా ఇనీషియల్ అని అర్థం అండి. సో ఐఎన్టీ అంటే ఇంటిజర్, ఈ మొత్తాన్ని ఐఎన్టీ ఐ ఈజ్ ఈక్వల్ 10 అనే దాన్ని ఇనీషియలైజేషన్ అంటారు. ఓకేనా? సో ఐఎన్టీ అంటే ఇంటిజర్, ఐ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు వాల్యూ 10 అని ఇచ్చాడు. రెండు కండిషన్స్ ఇచ్చాడు ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఐ లెస్ దెన్ 15 ఇదొక కండిషన్, ఇదొక కండిషన్ అండి. ఇఫ్ అనే కండిషను, ఎల్స్ అనే కండిషన్. ఇఫ్ అనే కండిషన్లో ఐ లెస్ దెన్ 15 అని ఉంది, అంటే ఐ లెస్ దెన్ 15 అయితే అవుట్పుట్ ఇది వస్తుంది. అదే ఐ లెస్ దెన్ 15 అవ్వలేదనుకో అప్పుడు ఇది వస్తుంది. రెండు కండిషన్స్, ఇఫ్ అనే కండిషను, ఎల్స్ అనే కండిషన్, రెండు కండిషన్లు ఇచ్చాడు. ఐ అంటే ఐ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చాడు, ఐ వాల్యూ 10 ఇచ్చాడు. ఐ లెస్ దెన్ 15, ఐ అనేది 15 కన్నా చిన్నదా అన్నాడు, చిన్నదా కాదా, చిన్నదే. సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15 అని వస్తుంది. వస్తుందో లేదో చూద్దామా? కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ కండిషన్లో ఉన్న ఏదైతే ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఉందో అది రావాలి బయటికి. రన్ చేసి చూద్దాం. ఇదిగోండి, ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15, అవుట్పుట్ ఒకసారి చెక్ చేయండి. ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15 అని వచ్చింది. ఓకే, సరిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కండిషన్ మార్చి చూపిస్తాను. ఇఫ్ అనే కండిషన్ ఒబే అయింది కాబట్టి ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15, మరి రిమైనింగ్ మనకు అనవసరం. కానీ ఒకవేళ కండిషన్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు నేను 20 ఇచ్చుకున్నాను, 20 కన్నా చిన్నదా పెద్ద, 20 పెద్దదే కదా, అంటే ఇప్పుడు ఇది రావాలి, ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 15 అంటే ఎల్స్ కండిషన్ రావాలి. వస్తుందో లేదో చూద్దాం, రన్ చేద్దాం. రన్ చేసాను, ఏమొచ్చింది, ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 15. సరిపోయిందా లేదా? అంటే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ ఒబే అయితే ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏదైతే అవుట్పుట్ ఉందో అది రావాలా. ఒబే అవ్వలేదనుకో అప్పుడు ఎల్స్ కండిషన్లో ఏదైతే ఉందో అది రావాలా. ఓకేనా? అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇఫ్ ఎల్స్లో నెక్స్ట్ స్టెప్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇంతవరకు ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ గురించి నేర్చుకుందాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఇన్ జావా ఇఫ్ స్టేట్మెంట్ ప్లేస్ ఇన్సైడ్ అనదర్. అంటే ఇక్కడ మీకు హెడ్డింగ్లోనే ఉందండి, నెస్టెడ్ అంటే ఇప్పుడు పక్షి గూడు కట్టుకుంటుందా అంటే ఎలా కట్టుకుంటుంది, పొరలు పొరలుగా కడుతుంది. ఇది కూడా సేమ్ అంతే. ఒక ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఎల్స్, మరలా ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఎల్స్, ఒక ట్రీ డయాగ్రామ్ రూపంలో ఉంటుంది. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇఫ్ అనే కండిషన్ ఉందనుకుందాం. ఈ ఇఫ్లో మరలా రెండు కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్. మరలా ఈ ఇఫ్లో రెండు కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్. మళ్ళీ ఈ ఇఫ్లో రెండు కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్. సో ఈ విధంగా ఒక ట్రీ డయాగ్రామ్ రూపంలో ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది ఉంటుంది. అదే చెప్తున్నాడు, వన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ బ్లాక్. ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ ఒకటిలో మరొకటి ఉంటుంది, మరొకటిలో మరొకటి ఉంటుంది, మరొకటిలో మరొకటి ఉంటుంది. అదే చెప్తున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇట్ అలౌస్ యూ టు టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్ని హైరార్కియల్ మేనర్లో. హైరార్కియల్ మేనర్ అంటే ఏం లేదండి, అంటే ఒకదాని తర్వాత ఒకటిని అర్థం అంతే. ఓకేనా? సో హైరార్కియల్ మేనర్లో మల్టిపుల్ కండిషన్స్ టెస్ట్ చేయడం కోసం ఈ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని మనం వాడతాం. సో దీనికి సంబంధించిన సింటెక్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్.
సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. ఇఫ్ కండిషన్ దగ్గర స్టేట్మెంట్ నెంబర్ ఎంత ఉంది చూడండి, స్టేట్మెంట్ నెంబర్ 3 ఉంది. ఇది ఒక్కటి బుర్రలో గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఇఫ్ కండిషన్ రాశాను, బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాశాక స్టేట్మెంట్ 1 ఎప్పుడైతే ఈ కండిషన్ కరెక్ట్ అవుతుందో అప్పుడు స్టేట్మెంట్ 1 అనేది అవుట్పుట్లోకి వెళ్తుంది. కండిషన్ తప్పు అయితే ఎల్స్ కండిషన్ వస్తుంది, స్టేట్మెంట్ 2 అనేది అవుట్పుట్లోకి వెళ్తుంది. ఇంతవరకు మనకు తెలుసు. ఇదిగోండి ఈ ఇఫ్ నుంచి ఇంతవరకు మనకు తెలుసు ఆల్రెడీ. ఇఫ్లో నేర్చుకున్నాం, ఇఫ్లో ఆ కండిషన్ అంతా మనం నేర్చుకున్నాం. ఇఫ్ కండిషన్ తీసుకున్నాం, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయితే ఇదే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే స్టేట్మెంట్ 2 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇంతవరకు మనకు తెలుసు. ఈ ఇఫ్ ఎల్స్ ఎందులో ఉన్నాయిరా అంటే ఇఫ్లో ఉన్నాయి. ఈ ఇఫ్ ఎల్స్ ఒకసారి పిక్చర్లో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఈ ఇఫ్ ఈ ఎల్స్ గురించి. ఓకే. సో ఇఫ్లో స్టేట్మెంట్ కరెక్ట్ అనుకో, స్టేట్మెంట్ 1 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇఫ్లో స్టేట్మెంట్ రాంగ్ ఉందనుకో, ఎల్స్లో స్టేట్మెంట్ కరెక్ట్ అనుకో, ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ 2 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. కానీ రెండు ఎక్కడ ఉన్నాయి, ఇఫ్లోనే ఉన్నాయి మరలా. సో అదే చెప్తూ వచ్చాడు ఇక్కడ ఇఫ్ కండిషన్ కానీ ట్రూ అయిందనుకో, అది డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు లోపల ఈ ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ జరుగుతుంది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితేనే లోపల రెండింటికి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ తప్పు అనుకో, డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ 3 అవుట్పుట్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు అంతే. ఓకే. సో ఇందులో మీరు సింటెక్స్లో ఏం రాయాలి, ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు సింటెక్స్ ఏం రాయాలో చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఇందులో కామెంట్ లైన్స్ ఉన్నాయి, కామెంట్ లైన్స్ రాయాల్సిన అవసరం లేదు, అవి నేను ఎరేజ్ చేసేస్తున్నాను. కామెంట్స్ లైన్స్ రాయక్కర్లేదు, ఇవి మీకు అర్థం అవడం కోసం మాత్రమే. మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఉంటుంది, డోంట్ వరీ. ఇది మీ సింటెక్స్ అండి, అంతే. ఎంత చిన్నదో సింటెక్స్, అవన్నీ కామెంట్ లైన్స్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను. సో ఇక్కడ మరొకసారి చూసుకుందామా. మరొకసారి ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయిందనుకో, సో ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితేనే లోపల ఈ రెండు కండిషన్లకు వెళ్తాం. ఇఫ్ కండిషన్ తప్పు అనుకో, డైరెక్ట్గా ఈ ఎల్స్లో ఉన్న కండిషన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ని చూద్దాం. ఫ్లో చార్ట్లో కండిషన్ 1 ఫస్ట్ కండిషన్ అన్నాం. ఫస్ట్ కండిషన్ కానీ తప్పు అయితే డైరెక్ట్గా తప్పు అయితే స్టేట్మెంట్ 3 అవుట్పుట్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏమని రాసుకుంటారంటే అవుట్పుట్ అని రాసుకోండి, లేదా స్టేట్మెంట్ అని రాసుకోండి లాస్ట్లో. ఓకే. ఇక్కడ ఆఫ్టర్ ఇఫ్ కోడ్ అని ఉంది, ఇది కాదు, అవుట్పుట్ కానీ స్టేట్మెంట్ కానీ అని రాసుకోండి. ఓకే. సో కండిషన్ 1 ఫాల్స్ అయితే డైరెక్ట్గా లాస్ట్ స్టేట్మెంట్ ఎల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ కింద వచ్చేస్తుంది. లేదనుకో, ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో, దాంట్లో లోపల ఇఫ్కి వెళ్తుంది, మరలా కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ అది ఫాల్స్ అయిందనుకో డైరెక్ట్ స్టేట్మెంట్ 3కి వెళ్ళిపోద్ది అవుట్పుట్. ఒకవేళ అది రైట్ అయిందనుకో, మరలా ఇఫ్ కండిషన్కి వెళ్తుంది, మరలా రైట్ అయింది, మరలా ఇఫ్ కండిషన్, మరలా రైట్ అయింది, మరలా ఇఫ్ కండిషన్. సో అలాగే ఇఫ్లో ఇఫ్ వెళ్తూనే ఉంటుంది. ఫాల్స్ అయితేనే డైరెక్ట్గా చివరికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఈ పిక్చర్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇది మీకు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్రోగ్రామింగ్ని ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ చూడండి, ఇఫ్ అనే కండిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఇఫ్ ఐ లెస్ దెన్ 15, ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఐ లెస్ దెన్ 15. లాస్ట్లో ఎల్స్ కండిషన్ ఎక్కడ ఉందో చూడండి. ఇఫ్లో ఎల్స్లు ఇవి కాదు, లాస్ట్లో ఎల్స్ కండిషన్ ఎక్కడ ఉందో చూడాలి. ఇదిగోండి లాస్ట్లో ఎల్స్ కండిషన్ ఎక్కడ ఉంది, ఇది కనిపిస్తుందా. ఫస్ట్లో ఇఫ్ కండిషన్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఎల్స్ కండిషన్ ఎక్కడ ఉంది. ఈ రెండు కూడా లోపల ఉన్నాయి. ఇదిగోండి ఇఫ్ బయటన ఉంది, ఎల్స్ బయటన ఉంది. ఈ ఇఫ్ ఎల్స్ ఇవి లోపల ఉన్నవి, ఇవి మనకు అనవసరం. ఓకే. సో ఇప్పుడు ఇఫ్ ఐ లెస్ దెన్ 15, ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ 15, 15 కన్నా చిన్నదైతే, 10 అనేది 15 కన్నా చిన్నదా కాదా, చిన్నదే. సో అప్పుడు ఈ రెండింటిని టెస్ట్ చేస్తాం. 15 10 కన్నా చిన్నదా కాదా, చిన్నదే, అందుకు ఈ రెండింటిని టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ i = 20 అని ఇచ్చాను అనుకో, i = 20 అని ఇచ్చాను అనుకో, లోపల దాంతో నీకు అనవసరం. i = 20 అని ఇస్తే దీనికన్నా చిన్నదా, పెద్దదే, అప్పుడు డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది, i is greater than 15 అని. ఈ లోపలదంతా అనవసరం. అంటే మనకిచ్చిన ఇఫ్ అనే కండిషన్ ఒబే అయితేనే లోపలికి వెళ్తాం. ఒబే అవ్వలేదనుకో, డైరెక్ట్గా అవుట్పుట్కి వచ్చేస్తాం ఎల్స్లో ఉన్న కండిషన్కి. ఓకే. సో ఒకసారి i = 20 పెట్టి చూపిస్తాను, ఆ తర్వాత లోపల కండిషన్ గురించి మాట్లాడదాం. i = 20 పెట్టాను అంటే వాడు ఇచ్చిన కండిషన్ i less than 15, 20 15 కన్నా చిన్నదా పెద్దది. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, గ్రేటర్ దెన్ ఎల్స్ కండిషన్ రావాలా, వస్తుందో లేదో చూద్దాం. రన్ చేశాను, అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇదిగోండి i is greater than 15. ఎప్పుడైతే ఇఫ్ అనే కండిషన్ ఫెయిల్ అయిందో, ఈ లోపల కండిషన్స్ అసలు చెక్ చేయం మనం. ఓకే.
ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో లోపల కండిషన్స్ మనకు అనవసరం, డైరెక్ట్గా ఎల్స్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అదే అవుట్పుట్ కింద వస్తుంది. అదిగోండి ఈజ్ గ్రేటర్ దెన్ 15. ఇప్పుడు మనం లోపల కండిషన్స్ని చెక్ చేద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చాను కాబట్టి, అంటే 15 కన్నా పెద్దది ఇచ్చాను, ఏదైనా ఇవ్వండి ప్రాబ్లం లేదు. ఈ కోడ్ మీకు పీడిఎఫ్లో ఉంటుంది. ఒకసారి ఆన్లైన్లో జావా ఆన్లైన్ కంప్లైలర్ అని ఉంటుంది మీ మొబైల్లో, ఒకసారి ఈ కోడ్ని పేస్ట్ చేసి రన్ చేయండి, అప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు నేను 10 అని ఇస్తాను, చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. 15 కన్నా 10 చిన్నదా కాదా? 15 కన్నా 10 చిన్నదా కాదా? చిన్నదే కదా. అప్పుడు లోపల కండిషన్స్ని మనం చెక్ చేయాలి, ఈ లోపల కండిషన్స్ని. ఓకే, ఇక్కడ చూడండి, మరలా ఇఫ్లో ఇంకొక ఇఫ్ కండిషన్ ఇచ్చాడు. ఐ లెస్ దెన్ 12 అన్నాడు, అంటే ఐ అనేది 12 కన్నా చిన్నది అన్నాడు. 10 12 కన్నా చిన్నదా పెద్దదా? 10 12 కన్నా చిన్నదా పెద్దదా? చిన్నదే. సో అప్పుడు మనకి ఏం రావాలి కండిషన్? ఐ ఈజ్ స్మాలర్ దెన్ 12 అని రావాలి. రన్ చేసి చూద్దామా? రన్ చేసి చూపిస్తాను చూడండి, వచ్చిందా లేదా? ఐ ఈజ్ స్మాలర్ దెన్ 12, ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15. సో అంటే పైన ఉన్న అవుట్పుట్ కూడా వచ్చింది, ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15. రెండో కండిషన్ ఐ లెస్ దెన్ 12, 12 కన్నా 10 చిన్నదే కదా, అందుకు స్మాలర్ దెన్ 12 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 12 అని రావాలంటే ఇక్కడ ఐ వాల్యూని మార్చి చూపిస్తాను చూడండి. ఐ వాల్యూ 13 అని పెట్టుకున్నాను, ఐ వాల్యూ 13 అని పెట్టుకున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటి? ఐ లెస్ దెన్ 12, 12 కన్నా తక్కువ అయితే ఇది రావాలా, 12 కన్నా ఎక్కువ అయితే ఇది రావాలా, ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 12 అని. వస్తుందో లేదో చూద్దాం. సరిపోయిందా? ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 12, ఇది ఫస్ట్ కండిషన్ సంబంధించిందండి. ఐ ఈజ్ స్మాలర్ దెన్ 15 అనేది ఈ కండిషన్కి సంబంధించింది, ఇది మీకు అనవసరం, మనం లోపల చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 12 వచ్చిందా లేదా? అంతే. ఒక ఇఫ్ అనే కండిషన్లో ఉన్న స్టేట్మెంటు తప్పు అయిందనుకో డైరెక్ట్గా ఎల్స్కి వెళ్ళిపోతుంది, చివరిలో ఉన్న ఎల్స్కి. ఇఫ్ అనే స్టేట్మెంట్లో ఇఫ్ అనే కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ అయితే లోపల ఇఫ్కి వెళ్తుంది, మళ్ళీ కరెక్ట్ అయితే లోపల ఇఫ్కి వెళ్తుంది, ఇంతే. ఇది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ రాయాలని లేదు, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్లో ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీరు కన్ఫర్మ్గా చదవాలి. ఓకేనా? ఇవి మీరు కన్ఫర్మ్గా చదవాల్సి ఉంటుంది. మీకు ఇంకే డౌట్ ఉన్నా సరే నాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. కంప్యూటర్ ఉన్న ప్రతి పేపర్ కూడా విత్ కోడింగ్తో మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి మన ఛానల్ గురించి, మన యాప్ గురించి చెప్పండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ యూనిట్లో మరలా మనం కలుద్దాం.